హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మనం వచ్చేసి సర్వ్లెట్ ని యూజ్ చేసి ఒక వెబ్ బేస్డ్ అప్లికేషన్ ని ఎలా డెవలప్ చేస్తాము అనేది మనం ఈ రోజు తెలుసుకోబోతున్నాం. ఓకేనా? సో లాస్ట్ క్లాస్ లో చూసినట్టయితే నేను వెబ్ బేస్డ్ ప్రాజెక్ట్ కి సంబంధించిన స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ దాంతో పాటు ఒక బేసిక్ HTML పేజ్ ని క్రియేట్ చేశాను. అండ్ మనం ఆ ప్రోగ్రామ్ ని ఆ ప్రాజెక్ట్ ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మనకు అవుట్పుట్ అనేది ఎలా చూపిస్తుంది బ్రౌజర్ లో అనేది కూడా నేను డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ మనం లాస్ట్ క్లాస్ చూసుకున్నట్టయితే ఓన్లీ ఇండెక్స్ పేజ్ ని మాత్రమే క్రియేట్ చేశాను, అది వచ్చేసి HTML పేజ్. బట్ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే యాక్చువల్ గా సర్వ్లెట్ అంటే ఏంటి, సర్వ్లెట్ ని యూజ్ చేసి మనం ప్రోగ్రామ్ ని ఎలా డెవలప్ చేస్తామో, ఆ సర్వ్లెట్ అనేది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది, టోటల్ ఫ్లో అనేది ఎలా ఉంటుంది అనేది నేను డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నాను. ఓకేనా? సో దానికన్నా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి సర్వ్లెట్ అంటే ఏంటి అనేది చూద్దాం. ఓకే, Servlet API is a part of JWE API. Servlet is an API for developing web-based application. సో వెబ్-బేస్డ్ అప్లికేషన్ ని కనుక మనం డెవలప్ చేయాలి అనుకుంటే దానికోసం వచ్చేసి మనం ఈ సర్వ్లెట్స్ ని యూజ్ చేయడం జరుగుతుంది. సర్వ్లెట్ అంటే ఏంటి? సింపుల్ గా API, అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. సో ఇది వచ్చేసి మనకు వెబ్-బేస్డ్ అప్లికేషన్ ని డెవలప్ చేయడానికి యూజ్ అవుతుంది. The servlet is a server-side technology using which we can develop application which run on a server. సో ఇక్కడ మనం ఏం చూస్తున్నాము, సర్వర్ అనేది ఫస్ట్ మెయిన్ గా చూసుకున్నట్టయితే సర్వర్ సైడ్ టెక్నాలజీ. సో సర్వర్ సైడ్ టెక్నాలజీ ఇది. సో దీన్ని బేస్ చేసి మనం అప్లికేషన్స్ ని డెవలప్ చేయవచ్చు. బట్ ఆ అప్లికేషన్స్ అనేవి ఎక్కడ ఎగ్జిక్యూట్ అవుతాయి అని చూసినట్టయితే సర్వర్ లో ఎగ్జిక్యూట్ అవుతాయి. సో సర్వర్ లో ఎగ్జిక్యూట్ అయిపోయి దానికి సంబంధించిన అవుట్పుట్ మాత్రం మనకు బ్రౌజర్ లో చూపించడం జరుగుతుంది. ఓకే, సో ఇది మనకు సర్వ్లెట్ యొక్క మెయిన్ ఇంట్రడక్షన్. ద సర్వ్లెట్ API ఈస్ ప్రొవైడెడ్ టు ద ప్రోగ్రామర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2 ప్యాకేజెస్. సో ఈ సర్వ్లెట్ API ఏదైతే ఉందో ఆ API అనేది మనకు ప్రోగ్రామర్ కి, డెవలపర్ కి 2 ప్యాకేజెస్ రూపంలో వస్తుంది. సో ఆ 2 ప్యాకేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ 2 ప్యాకేజెస్ ని బేస్ చేసుకుని మాత్రమే మనము సర్వ్లెట్ కి సంబంధించిన ప్రోగ్రామ్స్ ని రాయగలం. ఓకేనా? సో ఈ 2 ప్యాకేజ్ అనేవి మస్ట్ అండ్ షుడ్ గా మనం యూజ్ చేసుకోవాలి. ఓకే, సో దాంట్లో 2 ప్యాకేజ్ ఏంటి అని చూసినట్టయితే ఫస్ట్ వన్ వచ్చేసి javax.servlet అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి javax.servlet.http. ఓకేనా? సో javax.servlet, javax.servlet.http. సో ఈ 2 ప్యాకేజెస్ ని యూజ్ చేసుకుని మనము సర్వ్లెట్స్ ని డెవలప్ చేస్తాం. ఓకేనా? Developing a servlet application means implementing the servlet interface either directly or indirectly. ఓకేనా? సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం సర్వర్ అప్లికేషన్ ని, సర్వ్లెట్ ని యూజ్ చేసి ఒక అప్లికేషన్ ని డెవలప్ చేస్తున్నాం అంటున్నాం కదా. సో దాని మీనింగ్ ఏంటి అని చూసినట్టయితే మనం సర్వ్లెట్ ఇంటర్ఫేస్ ఏదైతే ఉంటుందో ఆ సర్వ్లెట్ ఇంటర్ఫేస్ ని డైరెక్ట్ గా గానీ లేదా ఇండైరెక్ట్ గా గానీ ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాము. ఓకేనా? సో సర్వ్లెట్ అనేది ఒక ఇంటర్ఫేస్ అని కూడా చెప్పుకోవచ్చు. సో ఆ ఇంటర్ఫేస్ ని మనం డైరెక్ట్ గా గానీ లేదా ఇండైరెక్ట్ గా గానీ ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాము. ఓకే, సో ఇది మనకు మెయిన్ థింగ్. ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. మనకు సర్వ్లెట్ లో మొత్తం మనకు ఇది బేస్ చేసుకుని ఉంటుంది. సర్వ్లెట్ ని మనం డైరెక్ట్ గా గానీ లేదా ఇండైరెక్ట్ గా గానీ మస్ట్ అండ్ షుడ్ గా ఇంప్లిమెంట్ చేయాలి. సో ఇంప్లిమెంట్ చేస్తేనే మనం సర్వ్లెట్ అప్లికేషన్ ని డెవలప్ చేయవచ్చు. ఓకేనా? సో ఇక్కడ నెక్స్ట్ పాయింట్ చూసినట్టయితే ఏ సర్వ్లెట్ ప్రోగ్రామ్ కెన్ బి డెవలప్డ్ ఇన్ 3 ways. సో సర్వ్లెట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో సర్వ్లెట్ ప్రోగ్రామ్ ని మనం టోటల్ గా 3 ways ని యూజ్ చేసి డెవలప్ చేయవచ్చు. అందులో ఫస్ట్ వే ఏంటి అని చూసినట్టయితే ఏ సర్వ్లెట్ ప్రోగ్రామ్ కెన్ బి డెవలప్డ్ బై ఇంప్లిమెంటింగ్ సర్వ్లెట్ ఇంటర్ఫేస్. నేను ఇంతకుముందు చెప్పాను కదా, మనం ఒక సర్వ్లెట్ అప్లికేషన్ ని కనుక డెవలప్ చేయాలంటే మనం సర్వ్లెట్ ఇంటర్ఫేస్ ని ఇంప్లిమెంట్ చేసుకోవాలి. అది డైరెక్ట్ గా కావచ్చు లేదా ఇండైరెక్ట్ గా కావచ్చు అని చెప్పాను కదా. సో ఫస్ట్ పాయింట్ అదే, ఏ సర్వ్లెట్ ప్రోగ్రామ్ కెన్ బి డెవలప్డ్ బై ఇంప్లిమెంటింగ్ సర్వ్లెట్ ఇంటర్ఫేస్. సో సర్వ్లెట్ ఇంటర్ఫేస్ ఏదైతే ఉంటుందో ఆ ఇంటర్ఫేస్ ని మనం డైరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాం. ఇది ఫస్ట్ వే. అండ్ సెకండ్ వే ఏంటి అని చూసినట్టయితే ఏ సర్వ్లెట్ ప్రోగ్రామ్ కెన్ బి డెవలప్డ్ బై ఎక్స్టెండింగ్ జెనరిక్ సర్వ్లెట్ క్లాస్. సో చూడండి, ఇప్పుడు మనకు సర్వ్లెట్ ఇంటర్ఫేస్ ఉంటుందా. సో ఈ సర్వ్లెట్ ఇంటర్ఫేస్ కి చైల్డ్ క్లాస్ వచ్చేసి మనకు జెనరిక్ సర్వ్లెట్. ఓకేనా? సో సర్వ్లెట్ ఇంటర్ఫేస్ కి చైల్డ్ క్లాస్ వచ్చేసి జెనరిక్ సర్వ్లెట్. సో ఈ జెనరిక్ సర్వ్లెట్ ని మనం ఎక్స్టెండ్ చేసి కూడా సర్వ్లెట్ ప్రోగ్రామ్ ని రాయవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం జెనరిక్ సర్వ్లెట్ ని యూజ్ చేస్తున్నామంటే ఏంటి, దీని పేరెంట్ వచ్చేసి మనకు సర్వ్లెట్ ఇంటర్ఫేస్, అంటే ఇండైరెక్ట్ గా మనం సర్వ్లెట్ ఇంటర్ఫేస్ ని యూజ్ చేస్తున్నాం. ఓకేనా? అండ్ నెక్స్ట్ మనం చూసినట్టయితే సర్వ్లెట్ ప్రోగ్రామ్ కెన్ బి డెవలప్డ్ బై ఎక్స్టెండింగ్ HTTP సర్వ్లెట్ క్లాస్. ఈ HTTP సర్వ్లెట్ క్లాస్ వచ్చేసి జెనరిక్ సర్వ్లెట్ యొక్క చైల్డ్. ఓకే, సో ఇప్పుడు మెయిన్ గా చూడాలంటే సర్వ్లెట్ అనేది ఇంటర్ఫేస్. సో ఈ సర్వ్లెట్ ఇంటర్ఫేస్ యొక్క చైల్డ్ క్లాస్ వచ్చేసి జెనరిక్ సర్వ్లెట్.
జెనరిక్ సర్వ్లెట్ యొక్క చైల్డ్ క్లాస్ వచ్చేసి హెచ్టిటిపి సర్వ్లెట్. ఓకే, సో ఇది గ్రాండ్ పేరెంట్ అనుకుంటే ఇది పేరెంట్ అవుతుంది అండ్ ఇది వచ్చేసి చైల్డ్ అవుతుంది. ఓకేనా, సో ఇది మనకు వచ్చేసి ఇంటర్ఫేస్ గురించి. సో సర్వ్లెట్ వచ్చేసి మనకు కంప్లీట్ గా 3 వేస్ ని యూజ్ చేసి డెవలప్ చేయవచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసి డైరెక్ట్ గా ఇంటర్ఫేస్ ని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు, అది వచ్చేసి సర్వ్లెట్ ఇంటర్ఫేస్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి జెనరిక్ సర్వ్లెట్ అనే క్లాస్ ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి వచ్చేసి హెచ్టిటిపి సర్వ్లెట్ అనే క్లాస్ ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సో ఈ రోజు క్లాస్ లో వచ్చేసి మనం ఓన్లీ సర్వ్లెట్ ఇంటర్ఫేస్ ని యూజ్ చేసి ఎలా డెవలప్ చేస్తామో, అవుట్పుట్ అనేది ఎలా ప్రింట్ అవుతుంది అనేది మనం ఈ తెలుసుకోబోతున్నాం. సో నెక్స్ట్ క్లాసెస్ లో వచ్చేసి జెనరిక్ సర్వ్లెట్ కానీ హెచ్టిటిపి సర్వ్లెట్ కానీ మనం డీటెయిల్ గా తెలుసుకుంటాం. సో మనకు అప్కమింగ్ క్లాసెస్ లో లేదా ఎక్కువగా అయితే హెచ్టిటిపి సర్వ్లెట్ ని యూజ్ చేసి మనము సర్వ్లెట్ ప్రోగ్రామ్స్ ని రాస్తాము. ఓకేనా, సో నేను ఈ సర్వ్లెట్ కానీ లేదా జెనరిక్ సర్వ్లెట్ కానీ గురించి ఎక్కువగా అయితే ఎక్స్ప్లెయిన్ చెయ్యను. హెచ్టిటిపి సర్వ్లెట్ మాత్రం మనము ఎక్కువగా యూజ్ చేస్తాము నార్మల్ గా వెబ్ అప్లికేషన్స్ ని డెవలప్ చేయడానికి. సో దానికోసం వచ్చేసి మాత్రం నేను హెచ్టిటిపిని యూజ్ చేసి సర్వ్లెట్ ప్రోగ్రామ్స్ ని ఎలా రాస్తాము అనేసి మాత్రం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, సో ఇది ఒకటి మీకు అర్థమైతే ఆటోమేటిక్ గా జెనరిక్ సర్వ్లెట్ అండ్ సర్వ్లెట్ కూడా మీకు అర్థమైపోతుంది, మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, సో మనకి ఇప్పుడు చూసినట్టయితే ఇంతకుముందు నేను ఏం చెప్పాను, సర్వ్లెట్ ఏపీఐ అనేది మనకు డెవలపర్ కి కంప్లీట్ గా 2 ప్యాకేజెస్ రూపంలో వస్తుంది అని చెప్పాను కదా. అవేంటి, javax.servlet అండ్ javax.servlet.http అనేసి. సో ఈ సర్వ్లెట్స్ ఈ ప్యాకేజెస్ లో ఏమేమి ఉన్నాయి, ఇంపార్టెంట్ క్లాసెస్ గానీ లేదా ఇంటర్ఫేసెస్ గానీ అని చూసినట్టయితే ఫస్ట్ వచ్చేసి javax.servlet ప్యాకేజ్, javax.servlet ప్యాకేజ్ యూజ్డ్ టు డెవలప్ ప్రోటోకాల్ ఇండిపెండెంట్ సర్వ్లెట్స్. సో జెనరిక్ సర్వ్లెట్ అని చెప్పాను కదా, సో జెనరిక్ సర్వ్లెట్ ని యూజ్ చేసి మనం ఒక సర్వ్లెట్ ని క్రియేట్ చేయాలనుకుంటే మనం దానికోసం వచ్చేసి javax.servlet అనే ప్యాకేజ్ ని యూజ్ చేస్తాం. సో దీంట్లో ఇంటర్ఫేస్ వచ్చేసి మనకు సర్వ్లెట్ అనేది ఒక ఇంటర్ఫేస్, సర్వ్లెట్ రిక్వెస్ట్ అనేది ఇంటర్ఫేస్, సర్వ్లెట్ రెస్పాన్స్ అనేది ఒక ఇంటర్ఫేస్, సర్వ్లెట్ కాన్ఫిగ్ అనేది ఒక ఇంటర్ఫేస్, సర్వ్లెట్ కాంటెక్స్ట్ అనేది ఒక ఇంటర్ఫేస్, రిక్వెస్ట్ డిస్పాచర్ అనేది ఒక ఇంటర్ఫేస్. సో ఇవే ఇంటర్ఫేసెస్ కాదు, మనకి ఇంకా కొన్ని ఎక్స్ట్రా ఇంటర్ఫేసెస్ కూడా ఉంటాయి. సో మనకి మెయిన్ గా అయితే ఇవి ఇంపార్టెంట్, సర్వ్లెట్ రిక్వెస్ట్, సర్వ్లెట్ రెస్పాన్స్, సర్వ్లెట్ కాన్ఫిగ్, సర్వ్లెట్ కాంటెక్స్ట్, రిక్వెస్ట్ డిస్పాచర్. అండ్ క్లాసెస్ చూసుకున్నట్టయితే జెనరిక్ సర్వ్లెట్, నేను ఇప్పుడు చెప్పాను ఆల్రెడీ, జెనరిక్ సర్వ్లెట్ ని యూజ్ చేసి మనం సర్వ్లెట్ ని డెవలప్ చేస్తామని చెప్పాను కదా. సో దానికోసం వచ్చేసి మనకు ఈ జెనరిక్ సర్వ్లెట్ అనే క్లాస్ ని యూజ్ చేసుకుంటాం. ఈ జెనరిక్ సర్వ్లెట్ అనే క్లాస్ ఎక్కడ ఉంది, మనకు javax.servlet అనే ప్యాకేజ్ లో ఉంది. ఓకేనా, సో javax.servlet అనే ప్యాకేజ్ లో ఉన్న జెనరిక్ సర్వ్లెట్ అనే క్లాస్ ని మనం యూజ్ చేసుకుంటున్నాము. ఓకే, అది ఫస్ట్ ప్యాకేజ్ గురించి. అండ్ సెకండ్ ప్యాకేజ్ చూసినట్టయితే మనకు javax.servlet.http ప్యాకేజ్ యూజ్డ్ టు డెవలప్ హెచ్టిటిపి ప్రోటోకాల్ బేస్డ్ సర్వ్లెట్స్. సో మనకు హెచ్టిటిపి ప్రోటోకాల్ బేస్డ్ సర్వ్లెట్స్ కనుక మనం డెవలప్ చేయాలి అనుకుంటే దానికోసం వచ్చేసి javax.servlet.http అనే ప్యాకేజ్ యూజ్ చేస్తాము. సో ఇంతకుముందు నేను చెప్పాను కదా, హెచ్టిటిపిని యూజ్ చేసి మనం సర్వ్లెట్ అప్లికేషన్ ని డెవలప్ చేయవచ్చు అని. సో చూడండి, ఇక్కడ చూసినట్టయితే ఏ సర్వ్లెట్ ప్రోగ్రామ్ కెన్ బి డెవలప్డ్ బై ఎక్స్టెండింగ్ హెచ్టిటిపి సర్వ్లెట్ క్లాస్. సో హెచ్టిటిపి సర్వ్లెట్ క్లాస్ ని యూజ్ చేసి మనం సర్వ్లెట్ ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేస్తాము లేదా డెవలప్ చేస్తామని చెప్పాను కదా. సో దానికోసం వచ్చేసి మనం ఈ javax.servlet.http అనే ప్యాకేజ్ ని యూజ్ చేస్తాం. ఓకే, సో దీంట్లో మెయిన్ ఇంటర్ఫేసెస్ ఏంటి అని చూసినట్టయితే హెచ్టిటిపి సర్వ్లెట్ రిక్వెస్ట్, హెచ్టిటిపి సర్వ్లెట్ రెస్పాన్స్, హెచ్టిటిపి సెషన్, ఇవి వచ్చేసి ఇంటర్ఫేసెస్. సో ఇవే కాదు, మనకి ఇంకా కొన్ని కూడా ఉంటాయి ఇంటర్ఫేసెస్ అనేటివి లేదా క్లాసెస్ అనేటివి. బట్ మెయిన్ గా అయితే ఎక్కువగా ఇంపార్టెంట్ అయినవి మాత్రమే నేను ఇక్కడ చూపిస్తున్నాను సింపుల్ గా. సో మీకు కంప్లీట్ లిస్ట్ కావాలంటే మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే కంప్లీట్ లిస్ట్ కూడా వస్తుంది. బట్ మెయిన్ గా రెగ్యులర్ గా యూజ్ చేసేది ఈ 3 కాబట్టి నేను ఈ 3 గురించి చెప్తున్నాను. ఓకేనా, అండ్ క్లాసెస్ చూసుకున్నట్టయితే హెచ్టిటిపి సర్వ్లెట్. సో ఈ హెచ్టిటిపి సర్వ్లెట్ అనే క్లాస్ ఏదైతే ఉందో ఈ హెచ్టిటిపి సర్వ్లెట్ అనే క్లాస్ ని యూజ్ చేసి మనం సర్వ్లెట్ ని డెవలప్ చేస్తాం. ఓకే, అది ఎందులో ఉంది, javax.servlet.http అనే ప్యాకేజ్ లో ఉంది. సో మనం ఈ హెచ్టిటిపి సర్వ్లెట్ ని కనుక యూజ్ చేసి ఒక సర్వ్లెట్ అప్లికేషన్ ని డెవలప్ చేయాలంటే మనం ఈ ప్యాకేజ్ ని మస్ట్ అండ్ షుడ్ గా ఇంపోర్ట్ చేసుకోవాలి. అదే విధంగా మనం జెనరిక్ సర్వ్లెట్ ని యూజ్ చేసి సర్వ్లెట్ అప్లికేషన్ ని డెవలప్ చేయాలి అంటే మనం దానికోసం వచ్చేసి ఈ ప్యాకేజ్ ని ఇంపోర్ట్ చేసుకోవాలి, javax.servlet.ప్యాకేజ్ ని. ఓకేనా, సో ఇవి మనకు వచ్చేసి ఇంటర్ఫేసెస్ అండ్ క్లాసెస్. సో మనకు ఏ ప్యాకేజ్ ఎందులో ఉంది, ఏ ప్యాకేజ్ లో ఏ క్లాసెస్ ఉన్నాయి, ఏ ఇంటర్ఫేసెస్ ఉన్నాయని మనం తెలుసుకున్నాం కదా. సో ఇప్పుడు వచ్చేసి సర్వ్లెట్ ఇంటర్ఫేస్ ఏదైతే ఉంటుందో ఆ సర్వ్లెట్ ఇంటర్ఫేస్ ని యూజ్ చేసి మనం ఒక బేసిక్ వెబ్ అప్లికేషన్ ని ఎలా డెవలప్ చేస్తామో, దాని ద్వారా మనకు అవుట్పుట్ అనేది ఎలా ప్రింట్ అవుతుంది అనేది ఇప్పుడు నేను చూపించబోతున్నాను. ఓకేనా, సో ఇప్పుడు చూడండి, మనకు ఫస్ట్ చూసుకున్నట్టయితే ఏంటి, సర్వ్లెట్ ఇంటర్ఫేస్ ఇది. ఓకే,
సర్వ్లెట్ ఇంటర్ఫేస్ బిలాంగ్స్ టు javax.server ప్యాకేజ్. సర్వ్లెట్ ప్యాకేజ్ ఇంతకుముందు చెప్పాను కదా నేను. చూడండి ఇక్కడ వచ్చేసి మనం చూసినట్టయితే javax.servlet ప్యాకేజ్ ఉంది. సో దీంట్లో ఇంటర్ఫేసెస్ లో కనుక చూసినట్టయితే సర్వ్లెట్ అని ఉంది. సో ఫస్ట్ ఇంటర్ఫేస్ ఏంటి? సర్వ్లెట్ అనే ఇంటర్ఫేస్. సో ఇక్కడ మనకు ఆల్రెడీ అర్థమైపోయింది, javax.servlet ప్యాకేజ్ లో మనకు ఈ సర్వ్లెట్ ఇంటర్ఫేస్ అనే ప్యాకేజ్ ఉంది. ఓకే, అండ్ ఇట్ కంటైన్స్ ద ఫాలోయింగ్ 5 మెథడ్స్ విచ్ హ్యాస్ టు బి ఇంప్లిమెంటెడ్. సో మనం ఇంతకుముందు చెప్పాను, ఏదైనా ఒక సర్వ్లెట్ ప్రోగ్రామ్ ని మనం డెవలప్ చేయాలనుకుంటే మస్ట్ అండ్ షుడ్ గా సర్వ్లెట్ ఇంటర్ఫేస్ ని ఇంప్లిమెంట్ చెయ్యాలి అనేసి. సో ఇక్కడ మనం సర్వ్లెట్ ఇంటర్ఫేస్ ని ఇంప్లిమెంట్ చేసి ప్రోగ్రామ్ ని డెవలప్ చేస్తున్నాము. దాంట్లో మనకు వచ్చేసి 5 మెథడ్స్ ఉన్నాయి. ఆ 5 మెథడ్స్ ని మనం మస్ట్ అండ్ షుడ్ గా ఇంప్లిమెంట్ చెయ్యాలి. ఓకే, సో ఆ 5 మెథడ్స్ ని మనం మన ప్రోగ్రామ్ లో రాస్తేనే మన ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, లేకపోతే ఎర్రర్ మెసేజ్ అనేది వస్తుంది. ఓకేనా, సో ఆ మెథడ్స్ ఏంటి, అవి ఎందుకు యూజ్ అవుతాయి అని చూసినట్టయితే మెథడ్స్ ఆఫ్ సర్వ్లెట్ ఇంటర్ఫేస్. ఫస్ట్ వన్ వచ్చేసి ఇనిట్ మెథడ్. ఇనిట్ అంటే ఇనిషియలైజేషన్ అనుకోండి. సో ఇనిట్ మెథడ్, దిస్ మెథడ్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ ఓన్లీ వన్ టైమ్. Okay, when the servlet object is created or when the first request is sent to the servlet. ఫస్ట్ వన్ వచ్చేసి ఇనిట్ మెథడ్. సో ఇనిట్ మెథడ్ అనేది ఓన్లీ ఒక్కసారి మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ ఒక్కసారి ఎప్పుడు అని చూసినట్టయితే సర్వ్లెట్ కి సంబంధించిన ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసినప్పుడు, లేదా ఆ సర్వ్లెట్ కి సంబంధించి ఫస్ట్ రిక్వెస్ట్ వచ్చినప్పుడు. అంటే మనం ఫస్ట్ టైం ఏదైతే వెబ్ పేజ్ ని ఓపెన్ చేస్తున్నామో, వెబ్ అప్లికేషన్ ని డెవలప్ చేస్తున్నామో అప్పుడైనా కానీ, లేదా ఆ సర్వ్లెట్ కి సంబంధించిన ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసినప్పుడు కానీ ఈ ఇనిట్ మెథడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా, అండ్ నెక్స్ట్ మనం చూసినట్టయితే సర్వీస్ మెథడ్. ఈ సర్వీస్ మెథడ్ అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. మనకు యాక్చువల్ గా మనం చేసే టాస్క్ కానీ, మనం చేసే పర్ఫార్మెన్స్ కానీ, మనం చేసే బిజినెస్ ఏదైతే ఉంటుందో బిజినెస్ లాజిక్, సో ఆ కంప్లీట్ లాజిక్ మొత్తం మనకు సర్వీస్ మెథడ్ లోనే ఉంటుంది. ఓకేనా, సో చూడండి, దిస్ మెథడ్ ఈజ్ ద మెయిన్ మెథడ్ టు పర్ఫార్మ్ ద యాక్చువల్ టాస్క్. సో యాక్చువల్ టాస్క్ ఏదైతే ఉంటుందో ఆ టాస్క్ ని మనం పర్ఫార్మ్ చేయాలి అనుకుంటే దానికోసం వచ్చేసి మనకు సర్వీస్ మెథడ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. సో సర్వీస్ మెథడ్ ద్వారానే మనం యాక్చువల్ టాస్క్ ని పర్ఫార్మ్ చేస్తున్నాము. ఓకే, ఇట్ విల్ కంటైన్ ద బిజినెస్ లాజిక్. ఇంతకుముందు చెప్పాను, బిజినెస్ లాజిక్ అంటే టాస్క్ కి సంబంధించిన లాజిక్ ఏవైతే ఉంటాయో ఆ లాజిక్ అనేది కంప్లీట్ గా మనకు సర్వీస్ మెథడ్ లోనే ఉంటుంది. ద సర్వ్లెట్ కంటైనర్ కాల్స్ ద సర్వీస్ మెథడ్ టు హ్యాండిల్ రిక్వెస్ట్ కమింగ్ ఫ్రమ్ ద క్లయింట్. ఓకేనా, సో చూడండి, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఇది ఒక వెబ్ బ్రౌజర్ కదా ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చేసి గూగుల్ బ్రౌజర్. ఈ గూగుల్ బ్రౌజర్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కొత్త object.co.in అనే వెబ్ పేజ్ ని ఓపెన్ చేయాలి అనుకుంటున్నాను. ఓకేనా, సో ఆ వెబ్ పేజ్ ని ఓపెన్ చేసినప్పుడు ఏమవుతుంది, బ్రౌజర్ నుంచి సర్వర్ కి ఒక రిక్వెస్ట్ అనేది వెళ్తుంది. సో బ్రౌజర్ నుండి సర్వర్ కి ఒక రిక్వెస్ట్ వెళ్తుంది. సో ఆ రిక్వెస్ట్ ని మనకు ఇక్కడ హ్యాండిల్ చేస్తుంది అనమాట ఈ మెథడ్. ఏ మెథడ్? సర్వీస్ అనే మెథడ్. సర్వీస్ మెథడ్ టు హ్యాండిల్ రిక్వెస్ట్ కమింగ్ ఫ్రమ్ ద క్లయింట్. సో క్లయింట్ అంటే ఏంటి? బ్రౌజర్ కదా. సో క్లయింట్ నుండి వచ్చే రిక్వెస్ట్ ఏవైతే ఉంటాయో ఆ రిక్వెస్ట్ ని హ్యాండిల్ చేయడానికి మనకు ఈ సర్వీస్ మెథడ్ అనేది యూజ్ అవుతుంది. సో దానికోసం వచ్చేసి మనం సర్వ్లెట్ రిక్వెస్ట్ ని యూజ్ చేయడం జరుగుతుంది. సో సర్వ్లెట్ రిక్వెస్ట్ అంటే ఏంటి? మనకు ఇంటర్ఫేస్. ఇక్కడ చూడండి, సర్వ్లెట్ ఇంటర్ఫేస్ అనేసి మనకు ఇంటర్ఫేస్ ఉంది ఒకటి. ఓకేనా, సో ఈ సర్వ్లెట్ ఇంటర్ఫేస్ కి సంబంధించిన ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తాము. ఆ ఆబ్జెక్ట్ ని బేస్ చేసుకుని మనము సర్వ్లెట్ యూజర్ దగ్గర నుంచి వచ్చే రిక్వెస్ట్ ని హ్యాండిల్ చేస్తాం. ఓకేనా, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అండ్ టు సెండ్ ద రెస్పాన్స్ బ్యాక్ టు ద క్లయింట్. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, యూజర్ దగ్గర నుంచి లేదా బ్రౌజర్ నుంచి క్లయింట్ ఏదైతే రిక్వెస్ట్ చేస్తున్నాడో ఆ రిక్వెస్ట్ ని రిసీవ్ చేసుకుంటున్నాం. సో రిక్వెస్ట్ చేసాక ఏం చేయాలి, మనం రెస్పాన్స్ కూడా ఇవ్వాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వచ్చేసి కొత్త object.co.in అనేసి ఎంటర్ చేసి టైప్ చేసేసాను. ఇప్పుడు ఏమవ్వాలి, మనకు మనం సెండ్ చేసే రిక్వెస్ట్ సర్వర్ కి వెళ్లి ఆ సర్వర్ లో దానికి సంబంధించిన వెబ్ పేజ్ ఏదైతే ఉంటుందో ఆ వెబ్ పేజ్ ని మనకు సెండ్ చేయాలి కదా, అంటే బ్రౌజర్ కి సెండ్ చేయాలి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇక్కడ నెట్ కనెక్షన్ లేదు కాబట్టి మనకు నో ఇంటర్నెట్ అనేసి మెసేజ్ వచ్చింది. బట్ ఒకవేళ కనెక్షన్ ఉన్నట్టయితే ఏమవుతుంది, నెట్ కనెక్షన్ ఉంటే నా వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్ అనేది ఓపెన్ అయిపోయి దీనికి సంబంధించిన కోడింగ్ అనేది రావచ్చు, ఒక వెబ్ పేజ్ అనేది రావడం జరుగుతుంది. ఇండెక్స్ వెబ్ పేజ్ కావచ్చు, లేకుంటే మీరు ఏదైతే ఇస్తారో ఇక్కడ యూఆర్ఎల్, ఆ యూఆర్ఎల్ కి సంబంధించి ఒక వెబ్ పేజ్ అనేది రావడం జరుగుతుంది. అంటే మనకి ఏమొస్తుంది, సర్వర్ దగ్గర నుంచి ఒక రెస్పాన్స్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా, సో ఇక్కడ మీరు మెయిన్ గా ఒకటి గుర్తుంచుకోవాలి, సర్వీస్ మెథడ్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. కంప్లీట్ గా టాస్క్ ఎక్కడ ఉంటుంది అంటే మనకు సర్వీస్ మెథడ్ లోనే ఉంటుంది. ఈ సర్వీస్ మెథడ్ ఏం చేస్తుంది అని చూసినట్టయితే టు హ్యాండిల్ రిక్వెస్ట్ కమింగ్ ఫ్రమ్ ద క్లయింట్ అండ్
టు సెండ్ ద రెస్పాన్స్ బ్యాక్ టు ద క్లయింట్. సో క్లయింట్ దగ్గర నుంచి వచ్చే రిక్వెస్ట్ ని హ్యాండిల్ చేస్తుంది అండ్ క్లయింట్ కి రెస్పాన్స్ కూడా సెండ్ చేస్తుంది. సో దానికోసం వచ్చేసి మనకి సర్వీస్ మెథడ్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే ద సర్వీస్ మెథడ్ చెక్స్ ద HTTP రిక్వెస్ట్ టైప్ గెట్, పోస్ట్, పుట్, డిలీట్ ఎక్సెట్రా and calls do get, do post, do put, do delete etc which is appropriate. సో ఇది మెయిన్ గా ఏం చెక్ చేస్తుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి సర్వీస్ మెథడ్ అనేది HTTP రిక్వెస్ట్ అనేది ఎలా వస్తుంది అని చెక్ చేస్తుంది. అంటే గెట్ మెథడ్ ద్వారా వస్తుందా, పోస్ట్ మెథడ్ ద్వారా వస్తుందా, పుట్ మెథడ్ ద్వారా వస్తుందా, డిలీట్ మెథడ్ ద్వారా వస్తుందా అని చెక్ చేసి దానికి సంబంధించిన మెథడ్స్ ని కాల్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ గెట్ మెథడ్ ద్వారా వచ్చింది అనుకోండి, సో డూ గెట్ అనే మెథడ్ ని కాల్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ పోస్ట్ ద్వారా వచ్చింది అనుకోండి, డూ పోస్ట్ అని కాల్ చేస్తుంది. పుట్ ద్వారా వచ్చింది అనుకోండి, డూ పుట్ ని కాల్ చేస్తుంది. ఓకేనా, సో ఇదంతా మీకు అర్థం కాకపోయినా ఏం టెన్షన్ పడకండి, ఇవన్నీ మనకు ప్రాక్టికల్ గా ఒక ప్రోగ్రామ్ ని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఎలా వర్క్ అవుతాయి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా, సో ఇక్కడ మీరు జస్ట్ ఒక ఇంట్రడక్షన్ లాగా మాత్రమే చూడండి. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ మెథడ్ వచ్చేసి డిస్ట్రాయ్ మెథడ్. దిస్ మెథడ్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ ఓన్లీ వన్ టైమ్ వెన్ ద సర్వ్లెట్ ఈజ్ డిస్ట్రాయిడ్. ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక అప్లికేషన్ డెవలప్ చేసాం ఫ్రెండ్స్. సో అప్లికేషన్ డెవలప్ చేశాక ఆ అప్లికేషన్ మనం కంప్లీట్ గా డిలీట్ చేసాం అనుకోండి, సో అలాంటి సిచ్యువేషన్స్ లో మనకు ఈ డిస్ట్రాయ్ మెథడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా, సో మనకి ఏంటంటే మనం క్రియేట్ చేసిన సర్వ్లెట్ ఏదైతే ఉంటుందో ఆ సర్వ్లెట్ ని డిస్ట్రాయ్ చేశాక ఈ మెథడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే కంప్లీట్ గా రిమూవ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక వెబ్సైట్ ని క్రియేట్ చేసాము, ఆ వెబ్సైట్ ని కొన్ని కారణాల వల్ల కంప్లీట్ గా రిమూవ్ చేసాం కదా, సో అలా పర్మనెంట్ గా రిమూవ్ చేసినప్పుడు, పర్మనెంట్ గా డిస్ట్రాయ్ చేసినప్పుడు అలాంటి సిచ్యువేషన్స్ లో మనకి డిస్ట్రాయ్ మెథడ్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ చూసినట్టయితే సర్వ్లెట్ కాన్ఫిగ్ కాన్ఫిగ్ మెథడ్ గెట్ సర్వ్లెట్ కాన్ఫిగ్ మెథడ్. దిస్ మెథడ్ రిటర్న్స్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ సర్వ్లెట్ కాన్ఫిగ్. సో ఈ సర్వ్లెట్ కాన్ఫిగ్ మెథడ్ అనేది సర్వ్లెట్ కాన్ఫిగ్ కి సంబంధించిన ఆబ్జెక్ట్ ని రిటర్న్ చేస్తుంది. ఓకేనా, సో వీటి గురించి ఇప్పుడు మనకు అవసరం లేదు, నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను కుదిరితే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి గెట్ సర్వ్లెట్ ఇన్ఫో మెథడ్. దిస్ మెథడ్ రిటర్న్స్ ద డిస్క్రిప్షన్ అబౌట్ ద ఆబ్జెక్ట్. సో ఇంతకు ముందు గెట్ సర్వ్లెట్ కాన్ఫిగ్ ద్వారా మనం వచ్చేసి ఒక ఆబ్జెక్ట్ ని రిటర్న్ చేసాం కదా, ఆ ఆబ్జెక్ట్ కి సంబంధించిన డిస్క్రిప్షన్ ని మనకు ఈ మెథడ్ ద్వారా మనం రిసీవ్ చేసుకోవచ్చు లేదా రీడ్ చేయొచ్చు. ఓకేనా, అదేంటి గెట్ సర్వ్లెట్ ఇన్ఫో మెథడ్. సో ఇక్కడ మనకు మెయిన్ గా మీరు కంప్లీట్ గా 5 మెథడ్స్ గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు, మనకు టోటల్ గా 3 మెథడ్స్ ఇంపార్టెంట్. ఇనిట్ మెథడ్, సర్వీస్ మెథడ్, డిస్ట్రాయ్ మెథడ్. ఈ 3 మెథడ్స్ లో కూడా మనకు మస్ట్ అండ్ షుడ్ గా ఇంపార్టెంట్ అయినది ఏ మెథడ్ అంటే సర్వీస్ మెథడ్. ఈ సర్వీస్ మెథడే కదా మనకు క్లయింట్ దగ్గర నుంచి వచ్చే రిక్వెస్ట్ ని హ్యాండిల్ చేస్తుంది అండ్ క్లయింట్ కి రెస్పాన్స్ కూడా సెండ్ చేస్తుంది. సో మనకు సర్వీస్ మెథడ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దానికోసం వచ్చేసి మనకు సర్వ్లెట్ రిక్వెస్ట్ కి సంబంధించిన ఒక ఆబ్జెక్ట్, సర్వ్లెట్ రెస్పాన్స్ కి సంబంధించిన ఒక ఆబ్జెక్ట్. సో టోటల్ గా 2 ఆబ్జెక్ట్స్ అనేవి మనకు యూజ్ అవుతాయి. ఓకే, సో ఇది మనకు బేసిక్ గా ఒక ఇంట్రడక్షన్ దేనికి, సర్వ్లెట్ ఇంటర్ఫేస్ కి సంబంధించింది. సో ఇప్పుడు మనం ప్రాక్టికల్ గా ఈ సర్వ్లెట్ ఇంటర్ఫేస్ ని యూజ్ చేసి మనం ఒక అప్లికేషన్ ని సర్వ్లెట్ ని ఎలా డెవలప్ చేస్తాము ఏంటి అని మనం తెలుసుకుందాం. ఓకే, సో చూడండి ఇక్కడ మనకు వచ్చేసి లాస్ట్ క్లాస్ లో క్రియేట్ చేసిన అప్లికేషన్ ఉంది కదా, సో ప్రాజెక్ట్ యొక్క నేమ్. సో ఆ ప్రాజెక్ట్ ఫోల్డర్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాజెక్ట్ ఫోల్డర్ పైన మీరు రైట్ క్లిక్ ఇవ్వండి. సో ఇక్కడ మన క్లాస్ లో చూసుకున్నట్టయితే ప్రాక్టీస్ అప్లికేషన్ అనేది ప్రాజెక్ట్ యొక్క నేమ్. సో ప్రాజెక్ట్ అప్లికేషన్ ప్రాక్టీస్ అప్లికేషన్ పైన క్లిక్ చేశాను. సో రైట్ క్లిక్ ఇవ్వండి. ఓకేనా, సో రైట్ క్లిక్ ఇచ్చేసాక న్యూ పైనకి వెళ్ళండి. సో న్యూ పైనకి వెళ్ళినట్టయితే ఇక్కడ మీకు డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి కదా. సో ఈ డిఫరెంట్ ఆప్షన్స్ చూసుకున్నట్టయితే మీకు సర్వ్లెట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. బట్ ఇక్కడ ఈ సర్వ్లెట్ అనే ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోకండి, ఇప్పుడు మనకు అవసరం లేదు. సో నేను తర్వాత అది ఎలా వర్క్ అవుతుంది అనేది నేను చూపిస్తాను. బట్ ఇప్పుడైతే మీరు సెలెక్ట్ చేసుకోకండి, మీరు ఇప్పుడు వచ్చేసి ఓన్లీ క్లాస్ ని తీసుకోండి. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సింపుల్ గా క్లాస్ ని క్రియేట్ చేస్తున్నాము. ఇది కూడా ఎలాంటి టైప్ ఆఫ్ క్లాస్ అంటే జావాకి సంబంధించిన క్లాసే. ఓకేనా, సో సర్వ్లెట్ అంటే అది ఏదో కొత్త టెక్నాలజీ అనుకోకండి, అది కంప్లీట్ గా జావాకి రిలేటెడ్ గానే, కాకపోతే అందులో కొన్ని ఎక్స్ట్రా ప్యాకేజెస్ ఉంటాయి, కొన్ని ఎక్స్ట్రా మెథడ్స్ ఉంటాయి. ఓకే, సో ఇది కూడా మనకు .java తోటే స్టోర్ అయి ఉంటుంది, అది కూడా కంప్లీట్ గా జావా ఫైల్ మాత్రమే. ఓకేనా ఫ్రెండ్స్, అండ్ ఇప్పుడు నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి ఇప్పుడు ఒక క్లాస్ ని క్రియేట్ చేస్తాం కదా, క్లాస్ యొక్క నేమ్ అడుగుతుంది. సో క్లాస్ యొక్క నేమ్ వచ్చేసి నేను సింపుల్ గా ఏమి ఇస్తున్నాను అంటే ఫస్ట్ సర్వ్లెట్ అని ఇస్తున్నాను, ఫస్ట్ సర్వ్లెట్. ఓకే, అండ్ ఇక్కడ ఫస్ట్ సర్వ్లెట్ అని ఇచ్చేసాను. మీరు ఏదైనా ఒక ప్యాకేజ్ ని క్రియేట్ చేసి ఆ ప్యాకేజ్ లోపల ఈ క్లాస్ ని మీరు యాడ్ చేయాలనుకున్నప్పుడు చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏమి ఇస్తున్నాను అంటే .co.in.abhishek అనేసి ఒక ప్యాకేజ్ ఇస్తున్నాను. సో మీరు ఏదైనా ఒక ప్యాకేజ్ ఇవ్వండి. నేను ఇక్కడ నా వెబ్సైట్ ఏదైతే ఉంటుందో abhishek.co.in అనేసి, సో దాన్ని నేను రివర్స్ లో ఇచ్చాను .co.in అభిషేక్ అనేసి. సో మీరు ఏ కావాలనుకుంటే అలా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను కొత్త abhishek.co.in కదా నా వెబ్సైట్, సో కొత్త అభిషేక్ అని ఇచ్చేస్తున్నాను సింపుల్ గా.
సో .co.in.కొత్త అభిషేక్ అని ఇచ్చేసాను. ఓకేనా. సో కొత్త అభిషేక్ .co.in నేను వెబ్సైట్ ఏదైతే ఉందో దాన్ని రివర్స్ లో ఇచ్చేసాను సింపుల్ గా. ఓకే. సో ఇప్పుడు నేను ఒక ప్యాకేజ్ ని క్రియేట్ చేసేసాను. ఆ ప్యాకేజ్ లో మనకు ఇప్పుడు ఈ సర్వ్లెట్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు ఏమైంది, మనకి ఇక్కడ ఓకే ఒక క్లాస్ ని సెలెక్ట్ చేసుకున్నాము. క్లాస్ నేమ్ ఇచ్చేసాము అండ్ ప్యాకేజ్ నేమ్ ఇచ్చేసాము. నెక్స్ట్ ఫినిష్ పైన క్లిక్ చేసేయండి. సో ఫినిష్ పైన క్లిక్ చేసాక మనకి ఏమవుతుంది, ఒక క్లాస్ అనేది క్రియేట్ అయిపోయింది. ఓకే. సో చూడండి, ఫస్ట్ క్లాస్ పబ్లిక్ క్లాస్ ఫస్ట్ సర్వ్లెట్ అనేది ఒక క్లాస్ అనేది క్రియేట్ అయిపోయింది. అండ్ మనం ఒక ప్యాకేజ్ ని కూడా క్రియేట్ చేసుకున్నాం కాబట్టి ఆ ప్యాకేజ్ ని కూడా ఇంపోర్ట్ చేసేసుకుంది. ఓకేనా. సో ఇప్పుడు మనకు వచ్చేసి యాక్చువల్ గా సర్వ్లెట్ కి సంబంధించిన కోడింగ్ అనేది రాయాలి. ఓకేనా. సో సర్వ్లెట్ కి సంబంధించిన కోడింగ్ మనం రాయాలి, లేదా సర్వ్లెట్ సంబంధించిన ఒక అప్లికేషన్ ని మనం డెవలప్ చేయాలంటే మనం ఏం చెప్పాము, మస్ట్ అండ్ షుడ్ గా మన ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఆ ప్రోగ్రామ్ అనేది డైరెక్ట్ గా గానీ లేదా ఇండైరెక్ట్ గా గానీ సర్వ్లెట్ ఇంటర్ఫేస్ ని ఇంప్లిమెంట్ చెయ్యాలి అని చెప్పాను కదా. సో సర్వ్లెట్ అనేది ఒక ఇంటర్ఫేస్, ఆ ఇంటర్ఫేస్ ని మనం ఇంప్లిమెంట్ చెయ్యాలి. అలా ఇంప్లిమెంట్ చేస్తేనే వర్క్ అవుతుంది. ఓకే. సో ఇప్పుడు మనం దానికోసం ఏం చేస్తున్నాం అంటే చూడండి, ఇక్కడ పబ్లిక్ క్లాస్ ఫస్ట్ సర్వ్లెట్ అని ఉంది కదా. సో అది వచ్చేసి మనకు ఇంటర్ఫేస్ కాబట్టి ఇంటర్ఫేస్ ని మనం ఇంప్లిమెంట్ చేయాలంటే ఏం చేస్తాము, ఒక కీవర్డ్ యూజ్ చేస్తాం. అదేం కీవర్డ్స్, ఇంప్లిమెంట్స్ అనే కీవర్డ్. ఓకే. సో చూడండి, ఇంప్లిమెంట్స్ మనకు ఇంటర్ఫేస్ యొక్క నేమ్ ఏంటి, సర్వ్లెట్. సో సర్వ్లెట్ అని చేశాను. ఓకేనా. ఈ విధంగా మీరు వచ్చేసి ఏదైనా ఒక అప్లికేషన్ ని మీరు సర్వ్లెట్ ని క్రియేట్ చేయాలనుకుంటే ఈ విధంగా సర్వ్లెట్ ఇంటర్ఫేస్ ని ఇంప్లిమెంట్ చేసుకోవాలి. ఓకే. ఇది మస్ట్ అండ్ షుడ్ అన్నమాట. మనకు ఫస్ట్ వే ద్వారా మనం ఇప్పుడు ఆ సర్వ్లెట్ అప్లికేషన్ సర్వ్లెట్ ఇంటర్ఫేస్ ని యూజ్ చేసి సర్వ్లెట్ క్రియేట్ చేస్తున్నాం. ఇలా కాకుండా జనరిక్ సర్వ్లెట్ ని యూజ్ చేసుకోవచ్చు, HTTP సర్వ్లెట్ ని యూజ్ చేసుకోవచ్చు. అది నేను తర్వాత చెప్తాను. ఇప్పుడు మనకైతే మనం సర్వ్లెట్ ఇంటర్ఫేస్ ని ఇంప్లిమెంట్ చేసుకుంటాం కాబట్టి ఇలా ఇంప్లిమెంట్ సర్వ్లెట్ అని ఇవ్వాలి. సో ఇక్కడ మనకు సర్వ్లెట్ కింద ఒక అండర్లైన్ వచ్చేసింది, మిస్టేక్ వచ్చేసింది. ఎందుకంటే మనకు దానికి సంబంధించిన ప్యాకేజ్ ని ఇంపోర్ట్ చేసుకోలేదు కాబట్టి మిస్టేక్ వస్తుంది. సో ఆ మిస్టేక్ పైనకి వెళ్ళినట్టయితే ఇలా మనకు ఇంపోర్ట్ సర్వ్లెట్ javax.servlet ప్యాకేజ్ చూపిస్తుంది. సో ఇంతకుముందు చెప్పాను కదా, ఏం చెప్పాను నేను, ఈ సర్వ్లెట్ ఇంటర్ఫేస్ అనేది ఎక్కడ ఉంది అని చెప్పాను ఫ్రెండ్స్. ఇంతకుముందు చూసినట్టయితే జస్ట్ మీకు ఒక ఇమేజ్ చూపిస్తాను. చూడండి, సర్వ్లెట్ ఇమేజ్ అనే సర్వ్లెట్ ఇంటర్ఫేస్ అనేది మనకి ఎక్కడ ఉంది, javax.servlet ప్యాకేజ్ లో ఇంటర్ఫేసెస్ లో సర్వ్లెట్ ఉంది కదా. అంటే ఈ సర్వ్లెట్ ఇంటర్ఫేస్ అనేది మనకు javax.servlet అనే ప్యాకేజ్ లో ఉంది కాబట్టి మనం దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో చూడండి, ఇక్కడ వచ్చేసి మనకి ఇంపోర్ట్ అయింది, ఇంపోర్ట్ javax.servlet. సో మనకు సర్వ్లెట్ క్లాస్ ని ఇంపోర్ట్ చేసేసుకున్నాం. ఓకే. ఇప్పుడు చూసినట్టయితే మనకు క్లాస్ ఏదైతే ఉందో క్లాస్ కి సంబంధించిన ఎర్రర్ వచ్చింది. ఫస్ట్ సర్వ్లెట్ ఏదైతే ఉందో ఫస్ట్ లైన్ కింద సర్వ్లెట్ కింద అండర్ లైన్ వచ్చేసింది. సో ఇప్పుడు దీనిపైనకి వెళ్దాం. ఓకేనా. సో దానిపైనకి వెళ్ళినప్పుడు మనకి ఏమైంది, ద టైప్ ఫస్ట్ సర్వ్లెట్ మస్ట్ బి ఇంప్లిమెంట్ ద ఇన్హెరిటెడ్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ సర్వ్లెట్.డిస్ట్రాయ్ అనేది చూపిస్తుంది. అంటే మనకి ఇంతకుముందు చెప్పాను కదా 5 మెథడ్స్ అనేసి. సో ఆ 5 మెథడ్స్ లో డిస్ట్రాయ్ అనేది ఒక మెథడ్ కదా. సో డిస్ట్రాయ్ అనే మెథడ్ ని మీరు ఇంప్లిమెంట్ చేయలేదు, సో ఆ మెథడ్ ని మీరు ఇంప్లిమెంట్ చేసుకోండి అనేసి చూపిస్తుంది. ఓకేనా. సో నేను దానికన్నా ముందు ఆర్డర్ వైజ్ వెళ్తాను. సో ఇక్కడ మనకు వచ్చేసి ఫస్ట్ ఇది మనకు అంత ప్రోగ్రామ్ ఏమీ ఇంపార్టెంట్ కాదు. సో ఇందులో మనకు కొత్త కొత్త కీవర్డ్స్ కానీ కొత్త కొత్త క్లాసెస్ లేదా ఇంటర్ఫేసెస్ కానీ కనిపిస్తాయి. మీరేం కన్ఫ్యూజ్ అవ్వకండి. మనకు HTTP సర్వ్లెట్ వచ్చినప్పుడు అది మనకు ఇంపార్టెంట్ అని చెప్పాను కదా. సో దాంట్లో నేను అన్ని కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఆ మెథడ్ ని క్రియేట్ చేస్తున్నాం, ఇనిట్ మెథడ్ ని. సో దానికోసం వచ్చేసి పబ్లిక్ అనే కీవర్డ్ ని యూజ్ చేస్తున్నాము అండ్ రిటర్న్ టైప్ వచ్చేసి వాయిడ్. ఓకేనా. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అని మనం రాస్తాం కదా అక్కడ. సో అలాగే ఇక్కడ కీవర్డ్ వచ్చేసి పబ్లిక్ అనేది ఇస్తున్నాము అండ్ రిటర్న్ టైప్ వచ్చేసి వాయిడ్. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చి మెథడ్ యొక్క నేమ్ ఏంటని చెప్పాను, ఇనిట్ అనేది మెథడ్ యొక్క నేమ్. సో ఇనిట్ అని ఇచ్చేసాను. సో ఈ మెథడ్ వచ్చేసి సింగిల్ పారామీటర్ ని యాక్సెప్ట్ చేస్తుంది, అది వచ్చేసి సర్వ్లెట్ కాన్ఫిగ్ రిటర్న్ టైప్ అనమాట, సర్వ్లెట్ కాన్ఫిగ్. ఓకేనా. సో వీటి గురించి ఆలోచించకండి, నేను నెక్స్ట్ క్లాసెస్ లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా. సో సర్వ్లెట్ కాన్ఫిగ్ అని ఇచ్చేసాను. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే దిస్ డాట్ కాన్ఫిగ్ ఈక్వల్స్ టు కాన్ఫిగ్, వెయిట్ ఎ సెకండ్, కాన్ఫిగ్ ఈక్వల్స్ టు కాన్ఫిగ్. సో సింపుల్ గా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక మెథడ్ అనుకోండి. సో ఇది ఒకటి ఏంటి, ఒక పారామీటర్. సో మనం నార్మల్ గా అయితే పారామీటర్ ని క్రియేట్ చేయాలనుకుంటే ఏం చేస్తాము, రిటర్న్ టైప్ ఇస్తాం, డేటా టైప్ ఇస్తాం. సో డేటా టైప్ వచ్చేసి int x అని, లేదా int y అనేసి, int z అనేసి, లేదా స్ట్రింగ్ x అనేసి, స్ట్రింగ్ నేమ్ అనేసి, లేదా మనకు int రూల్ నెంబర్ అనేసి. సో ఈ విధంగా ఇస్తాం కదా. ఇక్కడ ఏంటంటే ఇది రిటర్న్ డేటా టైప్ అనమాట. సర్వ్లెట్ కాన్ఫిగ్ అనేది రిటర్న్ టైప్. సో దానికి సంబంధించిన వేరియబుల్ యొక్క నేమ్ వచ్చేసి కాన్ఫిగ్. ఓకే. సో ఇప్పుడు దీన్ని మనం ఏం చేస్తామంటే దీంట్లో స్టోర్ చేసుకుంటాం ఒక వేరియబుల్ లో. సో ఆ వేరియబుల్ మనం ఫస్ట్ క్రియేట్ చేయాలి.
ఇది వచ్చేసి ఎలాంటి టైప్ ఆఫ్ వాల్యూ అని చెప్పాను, సర్వ్లెట్ కాన్ఫిగ్ అనే డేటా టైప్ సంబంధించిన వాల్యూ అని చెప్పాను కదా. సో దీనికి సంబంధించి ఒక వేరియబుల్ ని మనం క్రియేట్ చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి సర్వ్లెట్ కాన్ఫిగ్ ఓకేనా. సో ఇక్కడ మీరు ఏం కన్ఫ్యూజ్ అవ్వకండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్యూచర్ క్లాసెస్ లో. జస్ట్ ఇప్పుడు మీరు ఒకటే గమనించండి, ఇక్కడ మనం ఒక ఇనిట్ మెథడ్ ని క్రియేట్ చేస్తాం, జస్ట్ ఒక ఇనిట్ మెథడ్ ని క్రియేట్ చేసేసాం ఓకేనా. సో దీనికి సంబంధించిన అండర్లైన్ వస్తుంది, ఎందుకంటే మనం దానికి సంబంధించిన ప్యాకేజ్ మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. సో చూడండి ఇక్కడ ఇంపోర్ట్ సర్వ్లెట్ కాన్ఫిగ్ javax.servlet. సో javax.servlet లో మనకు ఒక ఇది ఉంది ప్యాకేజ్. సో ఆ ప్యాకేజ్ మనం ఇంపోర్ట్ చేసుకున్నాం ఓకేనా. సో ఇక్కడ నేను రాసానో లేదో చూపిస్తాను. సో చూడండి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే javax.servlet అనే ప్యాకేజ్ లో మనకు servlet.config అనేది ఉంది, servlet config అనే ప్యాకేజ్ ఉంది, సారీ ఇంటర్ఫేస్ ఉంది. సో ఆ ఇంటర్ఫేస్ ని మనం ఇక్కడ తీసుకుంటున్నాం ఓకేనా. సో ఈ విధంగా మనం వచ్చేసి కంప్లీట్ గా ఇనిట్ మెథడ్ ని క్రియేట్ చేసేసాము. సో నెక్స్ట్ మెథడ్ ఏంటి, మనకు యాక్చువల్ టాస్క్ ఏదైతే ఉంటుందో, బిజినెస్ లాజిక్ ఏదైతే ఉంటుందో అది, దాని నేమ్ వచ్చేసి సర్వీస్ మెథడ్. సో ఈ సర్వీస్ మెథడ్ ని కూడా మనం పబ్లిక్ వాయిడ్ సర్వీస్ అని ఇస్తున్నాను, పబ్లిక్ వాయిడ్ సర్వీస్. సో ఈ సర్వీస్ మెథడ్ అనేది మనకి ఏం చేస్తుంది ఫ్రెండ్స్, ఇంతకుముందు చెప్పాను కదా, మనకు యూజర్ దగ్గర నుంచి వచ్చే రిక్వెస్ట్ ని తీసుకుంటుంది అండ్ యూజర్ కి రెస్పాన్స్ ని సెండ్ చేస్తుంది. సో రిక్వెస్ట్ ని హ్యాండిల్ చేయాలి అండ్ రెస్పాన్స్ ని హ్యాండిల్ చేయాలి ఓకేనా. సో దానికోసం వచ్చేసి మనం ఏం చేస్తాము అంటే 2 ఆబ్జెక్ట్స్ ని క్రియేట్ చేయాలి. ఆ 2 ఆబ్జెక్ట్స్ ఏంటి అని చూసినట్టయితే ఇక్కడ సర్వ్లెట్ రిక్వెస్ట్ అని ఉంది కదా ఇంటర్ఫేస్. సో ఈ సర్వ్లెట్ రిక్వెస్ట్ కి సంబంధించిన ఒక ఆబ్జెక్ట్ అండ్ ఇక్కడ మనకు సర్వ్లెట్ రెస్పాన్స్ ఉంది కదా. సో ఈ సర్వ్లెట్ రెస్పాన్స్ కి సంబంధించిన ఒక ఆబ్జెక్ట్. సో ఈ 2 ఆబ్జెక్ట్స్ ని మనం మస్ట్ అండ్ షుడ్ గా క్రియేట్ చేయాలి. ఫస్ట్ వన్ ఏంటి, సర్వ్లెట్ రిక్వెస్ట్ అనేది ఇది ఇంటర్ఫేస్ యొక్క నేమ్. సో దీనికి సంబంధించిన ఆబ్జెక్ట్ రిఫరెన్స్ వేరియబుల్ ఇవ్వాలి. సో రిఫరెన్స్ వేరియబుల్ యొక్క నేమ్ వచ్చేసి నేను సింపుల్ గా రిక్వెస్ట్ అని ఇస్తున్నాను. సో ఇక్కడ మీరు రిక్వెస్ట్ అనే కాదు, మీరు ఏ నేమ్ ఇచ్చినా వర్క్ అవుతుంది, మీరు ఏం టెన్షన్ పడకండి ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సర్వ్లెట్ రెస్పాన్స్. సో ఇక్కడ కూడా మీరు రెస్పాన్స్ అని కాకుండా మీరు ఏ నేమ్ ఇచ్చినా వర్క్ అవుతుంది ఓకేనా. సో సర్వ్లెట్ రిక్వెస్ట్ సర్వ్లెట్ రెస్పాన్స్. సో ఇక్కడ ఏమవుతుంది, మనకు సింపుల్ గా చెప్పండి చూడండి, ఈ రిక్వెస్ట్ అనే ఆబ్జెక్ట్ కి సంబంధించిన రిఫరెన్స్ వేరియబుల్ ఏదైతుందో దీని ద్వారా మనము యూజర్ దగ్గర నుంచి వచ్చే రిక్వెస్ట్ ని తీసుకుంటాం ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ వచ్చేసి రిజిస్ట్రేషన్ పేజ్ లో వాల్యూస్ ఎంటర్ చేస్తాడు, ఆ రిజిస్ట్రేషన్ పేజ్ లో ఎంటర్ చేసిన వాల్యూస్ ని మనం రీడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ నేమ్ గానీ, ఈమెయిల్ ఐడి గానీ, ఫోన్ నెంబర్ గానీ, డేట్ ఆఫ్ బర్త్ గానీ, సో ఈ విధంగా కొన్ని వాల్యూస్ ఎంటర్ చేస్తారు కదా, ఆ వాల్యూస్ ని మనం రీడ్ చేయాలి. అంటే యూజర్ దగ్గర నుంచి మనకు వస్తున్నాయి. సో అలా వచ్చిన వాటిని మనం రీడ్ చేయాలనుకుంటే దానికోసం వచ్చేసి ఈ రిక్వెస్ట్ అనేది యూజ్ అవుతుంది ఓకే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి రెస్పాన్స్. సో ఒకవేళ ఇప్పుడు యూజర్ వచ్చేసి లాగిన్ అయిపోయాడు. సో లాగిన్ అయిపోయాక అతనికి ఏదో ఒక వెబ్ పేజ్ అనేది డిస్ప్లే అవ్వాలి కదా. సో అలా ఒక వెబ్ పేజ్ ని మనం యూజర్ కి సెండ్ చేస్తున్నాం, అంటే రెస్పాన్స్ ని సెండ్ చేస్తున్నాం. సో ఆ రెస్పాన్స్ ని సెండ్ చేయడానికి మనకు ఈ రెస్పాన్స్ అనేది యూజ్ అవుతుంది ఓకేనా. సో ఇవి మనకు వచ్చేసి చాలా ఇంపార్టెంట్. ఇది మాత్రం మీరు ఒక్కటి ఇక్కడ ఈ మెథడ్ లో ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి ఓకేనా. సో ఇక్కడ సర్వ్లెట్ రిక్వెస్ట్ కూడా అండర్లైన్ చేసింది. సో దీనిపైన వెళ్తున్నాము. సో ఇంపోర్ట్ సర్వ్లెట్ రిక్వెస్ట్ అడుగుతుంది, ఓకే ఇంపోర్ట్ చేసేసుకున్నాను. అండ్ అదేవిధంగా సర్వ్లెట్ రెస్పాన్స్ కి సంబంధించిన ప్యాకేజ్ కూడా ఇంపోర్ట్ చేసుకోమంటుంది. సో ఇంపోర్ట్ చేసేసుకున్నాను ఓకేనా. సో ఇక్కడ చూడండి సర్వ్లెట్ రిక్వెస్ట్ అండ్ సర్వ్లెట్ రెస్పాన్స్ సంబంధించిన ప్యాకేజ్ అనేవి ఇంపోర్ట్ అయిపోయాయి ఓకే. సో ఇప్పుడు మనకి ఏమైంది, కంప్లీట్ గా సర్వ్లెట్ కూడా వచ్చేసింది. సో దీని ద్వారా నేను ఏం చేస్తున్నాను, సింపుల్ గా ఒక అవుట్పుట్ ని ప్రింట్ చేయాలనుకున్నాను ఓకేనా. సో ఇప్పుడు చూడండి, మనం ఎన్ని డేస్ ఏదైనా ఒక అవుట్పుట్ ని ప్రింట్ చేయాలి అంటే ఏం చేస్తాము, system.out.println ఓకేనా. సో మనం 100 ప్రోగ్రామ్స్ రాస్తాము, 200 ప్రోగ్రామ్స్ రాస్తాము, ఎన్ని ప్రోగ్రామ్స్ రాస్తామో అన్ని ప్రోగ్రామ్స్ అట్లీస్ట్ JDBC లో కూడా మనము system.out.println యూజ్ చేసాం. బట్ ఇక్కడ మనకు వచ్చేసి ఈ అప్లికేషన్ అనేది ఎక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది, మనకు సర్వర్ లో ఎగ్జిక్యూట్ అవుతుంది. సో సర్వర్ లో ఎగ్జిక్యూట్ అయ్యాక అవుట్పుట్ అనేది మనకి ఎక్కడ రావాలి, బ్రౌజర్ లో మనకు అవుట్పుట్ అనేది రావాలి. బట్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం చూడండి, సింపుల్ అని ఒక అవుట్పుట్ చూపిస్తాను, దాని తర్వాత మనకు మనం చేసే మిస్టేక్ ఏంటి అంటే మనం ఎలా రాయాలి అనేది నేను చూపిస్తాను ఓకేనా. సో ఇక్కడ కూడా నేను system.out.println అని యూజ్ చేస్తున్నాను. హలో వెల్కమ్ టు సర్వ్లెట్. జస్ట్ సింపుల్ గా ఏదో ఒక అవుట్పుట్ నేను ప్రింట్ చేస్తున్నాను, హలో వెల్కమ్ టు సర్వ్లెట్ అనేసి జస్ట్ సింపుల్ గా అవుట్పుట్ ప్రింట్ చేశాను. సో ఇన్ని రోజులు అయితే మనం system.out.println యూజ్ చేసి ఎలా అవుట్పుట్ ప్రింట్ చేసామో ఇప్పుడు కూడా అలాగే system.out.println యూజ్ చేసి వెల్కమ్ టు సర్వ్లెట్ అనేసి నేను ఇచ్చేసాను. సో ఇప్పుడు దీని ద్వారా ఏమవ్వాలి, మనకు అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వాలి ఓకే. సో అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వాలి. సో మరి అది ప్రింట్ అవుతుందా లేదా అనేది నేను చూపిస్తాను ఓకేనా. సో ప్రింట్ అవుతుందా లేదా అనేది నేను చూపిస్తాను, అది తర్వాత విషయం. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి, మనకు ఇంకొక మెథడ్ డిస్ట్రాయ్ మెథడ్. సో డిస్ట్రాయ్ మెథడ్ ని కూడా మనం క్రియేట్ చేయాలనుకుంటే సేమ్ పబ్లిక్ వాయిడ్ డిస్ట్రాయ్. సో
సో ఈ డిస్ట్రాయ్ అనేది ఎప్పుడు వర్క్ అవుతుందని చెప్పాను, కంప్లీట్ గా మనం వెబ్ అప్లికేషన్ ని డిలీట్ చేయాలనుకున్నప్పుడు మనకి డిస్ట్రాయ్ మెథడ్ అనేది యూజ్ అవుతుంది. సో ఈ డిస్ట్రాయ్ మెథడ్ ద్వారా నేను వచ్చేసి ఏం అవుట్పుట్ ప్రింట్ చేయాలనుకోవట్లేదు, ఎలాంటి టాస్క్ కూడా పర్ఫామ్ చేయాలనుకోవట్లేదు. సో జస్ట్ నేను మెథడ్ ని క్రియేట్ చేసి పెట్టేశాను, అందులో ఎలాంటి స్టేట్మెంట్స్ రాయట్లేదు. ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకొక 2 మెథడ్స్ ఉన్నాయి. 2 మెథడ్స్ ఏంటి, గెట్ సర్వ్లెట్ కాన్ఫిగ్ మెథడ్, గెట్ సర్వ్లెట్ ఇన్ఫో మెథడ్ కదా. సో చూడండి ఇక్కడ వచ్చేసి వాటిని మనం క్రియేట్ చేయాలనుకుంటే పబ్లిక్ సర్వ్లెట్ కాన్ఫిగ్, ఇది వచ్చేసి రిటర్న్ టైప్ అనమాట, సర్వ్లెట్ కాన్ఫిగ్. ఓకేనా. సో సర్వ్లెట్ కాన్ఫిగ్, గెట్ సర్వ్లెట్ కాన్ఫిగ్, గెట్ సర్వ్లెట్ కాన్ఫిగ్, గెట్ సర్వ్లెట్ కాన్ఫిగ్. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి దీని ద్వారా మనం ఏం చేస్తున్నామంటే ఒకటి రిటర్న్ చేయాలి. సో చూడండి ఇక్కడ మనకు వచ్చేసి గెట్ సర్వ్లెట్ కాన్ఫిగ్ అని మనం రాయగానే ఆటోమేటిక్ గా మనకు ఒక ఎర్రర్ మెసేజ్ అని వచ్చేసింది. సో ఈ ఎర్రర్ మెసేజ్ పైనకి వెళ్ళినట్టయితే మనకి ఇక్కడ యాడ్ రిటర్న్ స్టేట్మెంట్ అని చూపిస్తుంది. సో నేను దీనిపైన క్లిక్ చేస్తున్నాను, యాడ్ రిటర్న్ స్టేట్మెంట్ పైన క్లిక్ చేయగానే రిటర్న్ కాన్ఫిగ్ అనేది సో వచ్చేసింది. సో మనకు ఆ కాన్ఫిగ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం రిటర్న్ చేసేసాము. సో సింపుల్ గా ఇక్కడ మీరు దాని గురించి ఆలోచించకండి, నేను చెప్పడానికి ట్రై చేస్తాను నెక్స్ట్ క్లాసెస్ లో, ఇప్పుడు కాదు. సో ఇంకా నెక్స్ట్ అండ్ లాస్ట్ వన్ వచ్చేసి గెట్ సర్వ్లెట్ ఇన్ఫో మెథడ్. సో ఇవన్నీ మనకు యాడ్ చేయకపోతే ఏమైనా మెసేజ్ ఎర్రర్ మెసేజ్ వస్తుందా అంటే మీకు ఎర్రర్ మెసేజ్ అనేది మస్ట్ అండ్ గా వస్తుంది. మీరు ఇక్కడ చూడండి మనం ఏం చేసాము, ఫస్ట్ ఒక క్లాస్ ని క్రియేట్ చేసాం కదా, ఫస్ట్ సర్వ్లెట్ అనే క్లాస్ ని. ఆ ఫస్ట్ సర్వ్లెట్ అనే క్లాస్ కి మీరు ఇప్పుడు చూసినా కూడా అండర్ లైన్ అనేది రావడం జరిగింది. సో ఈ అండర్ లైన్ పైన కనుక వెళ్ళినట్టయితే చూడండి ఇక్కడ మనకి ఏం చూపిస్తుంది, the type first servlet must be implement the inherited abstract method servlet dot get servlet info. సో ఏదైతే మెథడ్స్ ఉన్నాయో ఆ మెథడ్స్ అన్నింటిని మీరు ఇంపోర్ట్ చేయాలి. అలా ఇంప్లిమెంట్ చేస్తేనే మనకు ఈ ఎర్రర్ మెసేజ్ అనేది పోతుంది, లేకపోతే పోదు. ఓకేనా. సో లాస్ట్ మెథడ్ ఏదైతే ఉందో ఆ లాస్ట్ మెథడ్ కూడా మనము ఇంప్లిమెంట్ చేసి చూద్దాము. అదేంటి మనకు పబ్లిక్ ఇది వచ్చేసి రిటర్న్ టైప్ స్ట్రింగ్ అనమాట, స్ట్రింగ్ గెట్ సర్వ్లెట్ ఇన్ఫో, గెట్ సర్వ్లెట్ ఇన్ఫో. ఓకేనా. సో దీనికి కూడా మనకు ఒక అండర్లైన్ అనేది రావడం జరిగింది. సో ఈ అండర్లైన్ పైన వెళ్తున్నాను, యాడ్ రిటర్న్ స్టేట్మెంట్. సో యాడ్ రిటర్న్ పైన క్లిక్ చేశాను, రిటర్న్ నల్ అనేది వచ్చేసింది. సో ఇది మనకు కంప్లీట్ గా ఒక సర్వ్లెట్ కి సంబంధించిన అప్లికేషన్. ఈ అప్లికేషన్ ద్వారా నేను ఏం చేయట్లేదు, జస్ట్ మనకి ఇక్కడ కంప్లీట్ గా 5 మెథడ్స్ ఉన్నాయి కదా. సో ఈ 5 మెథడ్స్ లో మనకు సర్వీస్ మెథడ్ మాత్రమే మనకు ఇంపార్టెంట్ మెథడ్. ఈ సర్వీస్ మెథడ్ ని మాత్రమే మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో దీంట్లో మనకు వచ్చేసి 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. అవి ఏంటంటే సర్వ్లెట్ రిక్వెస్ట్ కి సంబంధించిన ఒక ఆబ్జెక్ట్, సర్వ్లెట్ రెస్పాన్స్ కి సంబంధించిన ఒక ఆబ్జెక్ట్. సో దీని ద్వారా మనకు యూజర్ దగ్గర నుంచి వచ్చే రిక్వెస్ట్ ని రీడ్ చేస్తాము, అండ్ ఈ రెస్పాన్స్ ద్వారా మనకు యూజర్ కి రెస్పాన్స్ ని సెండ్ చేస్తాము. ఓకేనా. సో ఈ సర్వీస్ మెథడ్ లోనే మనకు యాక్చువల్ గా టాస్క్ అనేది ఏదైతే ఉంటుందో ఆ టాస్క్ కానీ, బిజినెస్ లాజిక్ ఏదైతే ఉంటుందో ఆ బిజినెస్ లాజిక్ కానీ కంప్లీట్ గా మనకు ఈ సర్వీస్ మెథడ్ లోనే ఉంటుంది. సో ఇక్కడ మనం ఏం చేస్తాము, యాక్చువల్ గా ఇన్ని డేస్ అయితే అవుట్పుట్ ఎలా ప్రింట్ చేసామో system.out.println అనేసి నేను యాజ్ ఇట్ ఈస్ గా system.out.println ని యూజ్ చేసి అదే విధంగా అవుట్పుట్ ని ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను. ఓకేనా. సో ఇప్పుడు చూడండి ప్రింట్ చేసేస్తున్నాను. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ప్రోగ్రామ్ అనేది కంప్లీట్ అయిపోయింది, దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలి కదా. సో ఎగ్జిక్యూట్ చేయాలంటే మనం ఏం చేస్తాం, యాక్చువల్ గా అయితే సింపుల్ గా రైట్ క్లిక్ ఇచ్చేసేయాలి. సో రైట్ క్లిక్ పైన వెళ్ళాక రన్ ఆన్ సర్వర్. సో రన్ ఆన్ సర్వర్ పైన క్లిక్ చేస్తున్నాను. సో సర్వర్ అనేది మనకు స్టార్ట్ అవ్వాలి. సో సర్వర్ అనేది స్టార్ట్ అయ్యాక మనకు అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వాలి. ఓకే. సో చూడండి ఇప్పుడు సర్వర్ ఏదైతే ఉందో సర్వర్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ బ్రౌజర్ లో ఒక పేజ్ కూడా ఓపెన్ అయిపోయింది. బట్ ఈ పేజ్ లో చూసినట్టయితే మనకు ఎర్రర్ మెసేజ్ అనేది రావడం జరిగింది. ఓకేనా. సో అది మనకి ఇప్పుడు అవసరం లేదు. జస్ట్ ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటి అని చూసినట్టయితే మనకు ఓకే బ్రౌజర్ అనేది ఓపెన్ అయిపోయింది కదా. సో బ్రౌజర్ అనేది ఓపెన్ అయిపోయింది, బట్ మనకు వచ్చేసి ఏమైంది, ఎర్రర్ మెసేజ్ అనేది ప్రింట్ అయిపోయింది కదా. సో ఇప్పుడు చూడండి మనకి ఏమైంది, ప్రాక్టీస్ అప్లికేషన్ లో మనం ఏం క్రియేట్ చేసాము, ఫస్ట్ సర్వ్లెట్ జావా అని క్రియేట్ చేసాం, బట్ అది మనకు ఎర్రర్ మెసేజ్ వచ్చేసింది. సో ఇప్పుడు మనకి ఏం చెయ్యాలని చూసినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడ ఇండెక్స్ ఉంది కదా. సో మనకి ఇప్పుడు ప్రోగ్రామ్ ఏదైతే ఉందో మనం క్రియేట్ చేసిన అప్లికేషన్ ఏదైతే ఉందో ఈ అప్లికేషన్ ని కనుక మనం ఎగ్జిక్యూట్ చేసినట్టయితే ఫస్ట్ వచ్చేసి మనకు ఇండెక్స్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. అంటే బై డిఫాల్ట్ గా మనం ఏదైతే పేజ్ ఇస్తున్నామో ఆ పేజ్ ఓపెన్ అవుతుంది. ఓకేనా. సో మనం ఇంతకుముందు రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ నుంచి క్లిక్ చేసాం అంటే మనం ఈ ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాం అనమాట. సో సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు నేను index.html ఉన్నాను కదా. సో index.html లో ఉన్నప్పుడు నేను రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ రన్ ఆన్ సర్వర్ అని క్లిక్ చేశాను అనుకోండి, ఈ HTML వెబ్ పేజ్ ఏదైతుందో ఈ HTML వెబ్ పేజ్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది.
అలా కాకుండా మనకు అప్లికేషన్ అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ HTML ఫైల్స్ ఉండొచ్చు, నెంబర్ ఆఫ్ జావా ఫైల్స్ ఉండొచ్చు కదా. సో ఆ ఫైల్స్ అన్ని కలిపి ఎగ్జిక్యూట్ కావాలి. మనకు దానికోసం మనం ఏం చేస్తామంటే ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో ఈ ప్రాజెక్ట్ పైన రైట్ క్లిక్ ఇవ్వాలి. సో ప్రాజెక్ట్ పైన రైట్ క్లిక్ ఇచ్చేసి రన్ ఆన్ సర్వర్ పైన క్లిక్ చేయాలి. సో రన్ ఆన్ సర్వర్ పైన క్లిక్ చేసినట్టయితే మనకి ఇక్కడ ఏమైంది, డైరెక్ట్ గా index.html పేజ్ ఉంది కాబట్టి index.html పేజ్ ఓపెన్ అయిపోయింది. సో దీని ద్వారా మనం ఏం చేసాము, హలో కొత్త అభిషేక్ అనేసి వాల్యూ ఇచ్చేసాం కదా. సో ఆ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ అనేది మనకి ఇక్కడ రావడం జరిగింది. ఓకే, సో ఈ వాల్యూ అనేది మనకు వచ్చేసింది, మరి సక్సెస్ఫుల్ కంప్లీట్ అయిపోయింది. బట్ మనం ఏం చేసాము, ఫస్ట్ సర్వ్లెట్ ద్వారా మనం అవుట్పుట్ ని ప్రింట్ చేసాం కదా. సో మరి ఈ అవుట్పుట్ అనేది మనకు ప్రింట్ అయ్యిందా లేదా అని చూసినట్టయితే కనుక మనకు ఆ అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వలేదు. ఓకే, సో ఎందుకు ప్రింట్ అవ్వలేదు, మనకు ఓన్లీ HTML పేజ్ ఏదైతుందో HTML పేజ్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయింది. దానికి సంబంధించిన హలో కొత్త అభిషేక్ ఏదైతుందో ఆ కొత్త అభిషేక్ అనేది మనకి ఇక్కడ అవుట్పుట్ లో ప్రింట్ అవ్వడం జరిగింది. బట్ ఇప్పుడు మనకు యాక్చువల్ గా ఏం చేయాలంటే ఈ సర్వ్లెట్ ఏదైతుందో ఈ సర్వ్లెట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఈ సర్వ్లెట్ కనుక ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే మనం ఇక్కడ ఒక ఫైల్ ఉంటుంది, ఆ ఫైల్లో మనం ఈ ఫస్ట్ servlet.java ని యాడ్ చేయాలి. ఓకేనా, సో చూడండి ఇక్కడ మనకు ప్రోగ్రామ్ లో చూసుకున్నట్టయితే మనకు ప్రాజెక్ట్ లో చూసుకున్నట్టయితే వెబ్ కంటెంట్ అనే ఫోల్డర్ లో web.inf అనే ఫోల్డర్ లో web.xml అనే ఫైల్ ఉంటుంది. సో ఈ web.xml అనే ఫైల్లో మనకు బై డిఫాల్ట్ గా చూసుకున్నట్టయితే ఏముంది ఫ్రెండ్స్, ఇక్కడ వెల్కమ్ ఫైల్ లిస్ట్ అని ఉంది. ఓకేనా, సో ఈ వెల్కమ్ ఫైల్ లిస్ట్ లో చూసుకున్నట్టయితే వెల్కమ్ ఫైల్ అనేది ఒకటి ఉంది. సో ఈ వెల్కమ్ ఫైల్ లో చూసుకున్నట్టయితే మనకి ఏముంది, index.html లేదా index.htm లేదా index.jsp లేదా default.html default.html default.jsp ఇక్కడ మనకు కొన్ని ఫైల్స్ ఉన్నాయి. అంటే మనకు ఈ అప్లికేషన్ ఏదైతే ఉంటుందో ఆ అప్లికేషన్ ని మనం ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఈ 6 ఫైల్స్ లో నుంచి ఏదైతే ఫైల్ నేమ్ ఉంటుందో మనకు ఆ ఫైల్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో మనకు ఆల్రెడీ index.html అనేది ఒక ఫైల్ క్రియేట్ చేసి పెట్టేసాం కాబట్టి ఆ index.html అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది కదా వెల్కమ్ ఫైల్ లో. సో మనకు బై డిఫాల్ట్ గా index.html అనే పేజ్ అనేది ఓపెన్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ index.html నుండి మనకు ఈ ఫస్ట్ servlet.html కి కనెక్షన్ ని ఇవ్వాలి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ మీకు సింపుల్ గా అర్థం అవ్వాలంటే మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. మనం fb.com అనేసి ఓపెన్ చేస్తున్నాం. సో fb.com అని ఓపెన్ చేయగానే మనకి ఏమవుతుంది, ఒక రిజిస్ట్రేషన్ పేజ్ కానీ లేదా ఒక లాగిన్ పేజ్ కానీ ఓపెన్ అవుతుంది. సో లాగిన్ పేజ్ కానీ రిజిస్ట్రేషన్ పేజ్ కానీ ఓపెన్ అయ్యాక మనం అందులో వాల్యూస్ యాడ్ చేస్తాము. ఆ వాల్యూస్ యాడ్ చేసి మనం రిజిస్టర్ పైన బటన్ పైన కానీ లేదా లాగిన్ బటన్ పైన కానీ క్లిక్ చేస్తాం. అలా క్లిక్ చేశాక మనకు నెక్స్ట్ వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది కదా. సో ఇప్పుడు మనకు స్టార్టింగ్ ఓపెన్ అయిన పేజ్ ఏంటి, అది ఒక HTML వెబ్ పేజ్ సింపుల్ గా చెప్పాలంటే. సో ఇప్పుడు అలాగే మనకు ఈ index.html అనే ఒక సింపుల్ వెబ్ పేజ్, ఈ వెబ్ పేజ్ నుండి మనకు ఈ సర్వ్లెట్ ఏదైతే ఉంటుందో మనం సర్వ్లెట్ కి కనెక్షన్ ని ఇవ్వాలి. సో దానికోసం వచ్చేసి మనం ఏం యూజ్ చేస్తాము అని చూసినట్టయితే ఇక్కడ మనకు వచ్చేసి టోటల్ గా 2 వేస్ ఉన్నాయి. ఒకటి web.xml ఫైల్లో మనం ఓన్ గా కోడ్ రాసి ఇవ్వచ్చు, లేదా డైరెక్ట్ గా ఒక యానిటేషన్ ని కూడా యూజ్ చేసుకోవచ్చు. యానిటేషన్ యొక్క నేమ్ ఏంటి అని చూసినట్టయితే @web_servlet. ఇది వచ్చేసి అనటేషన్, ఇది మనకు వెబ్ XML లో యూజ్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఏంటంటే index.html అనే ఫైల్ నుండి, అంటే ఏదైనా ఒక వెబ్ పేజ్ కావచ్చు, ఏదైనా ఒక వెబ్ పేజ్ నుంచి మనం ఈ సర్వ్లెట్ ని ఐడెంటిఫై చేయడానికి ఇది యూజ్ అవుతుంది. ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం వచ్చేసి ఓన్లీ సింగిల్ సర్వ్లెట్ ని క్రియేట్ చేస్తాం. బట్ ఇప్పుడు లేటెస్ట్ అప్కమింగ్ లో కానీ లేదా ప్రాజెక్ట్ లో కానీ ఒక 10 సర్వ్లెట్స్ ఉన్నాయి, 100 సర్వ్లెట్స్ ఉన్నాయి, 1000 సర్వ్లెట్స్ ఉన్నాయి. సో ఆ 1000 సర్వ్లెట్స్ నుండి నీకు కావాల్సిన సర్వ్లెట్ ఏదో నువ్వు ఐడెంటిఫై చేయగలగాలి కదా. సో అలా ఐడెంటిఫై చేయగలగాలి అంటే దానికోసం వచ్చేసి మనకి ఈ వెబ్ సర్వ్లెట్ అనోటేషన్ యూజ్ అవుతుంది. సో వెబ్ సర్వ్లెట్ ఆఫ్ ఇక్కడ నేమ్స్ అంటే డబుల్ కోట్స్ ఆఫ్ దీంట్లో మనం URL ని పాస్ చేయాలి. సో URL అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి మనకు ఇక్కడ అప్లికేషన్ ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మనకి ఈ విధంగా వచ్చింది, localhost 8082 /practice application అనేది ఫోల్డర్ యొక్క నేమ్ అది వచ్చేసింది. సో ఇప్పుడు దీని తర్వాత మనకు స్లాష్ తర్వాత ఏది రావాలి అంటే అక్కడ వచ్చే URL ఏదైతే ఉంటుందో ఆ URL ని మనం ఇక్కడ పాస్ చేయాలి. ఓకేనా, సో ఇక్కడ నేను చేస్తున్నాడు URL వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ సర్వ్లెట్ అని ఇచ్చేస్తున్నాను. చూడండి ఇక్కడ వచ్చేసి @web_servlet of
స్లాష్ ఫస్ట్ సర్వ్లెట్. ఈ స్లాష్ ఫస్ట్ సర్వ్లెట్ అనేది మనకి ఎలా యూజ్ అవుతుంది అంటే ఒక యూఆర్ఎల్ లాగా యూజ్ అవుతుంది. ఓకేనా. సో వెబ్ సర్వ్లెట్ కి మనకు అండర్లైన్ వచ్చింది. సో దీనిపైనకి వెళ్ళేసి ఇంపోర్ట్ వెబ్ సర్వ్లెట్ javax.servlet. ఓకే. సో మనకు దానికి సంబంధించిన ప్యాకేజ్ కూడా మనం ఇంపోర్ట్ చేసుకున్నాము. సో ఇప్పుడు మనకి దేనిలాగా వర్క్ అవుతుంది చెప్పాను, ఒక సర్వ్లెట్ లాగా వర్క్ అవుతుంది, ఒక యూఆర్ఎల్ లాగా వర్క్ అవుతుంది అని చెప్పాను కదా. సో చూడండి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే సింపుల్ గా లోకల్ హోస్ట్ 8082 ప్రాక్టీస్ అప్లికేషన్ స్లాష్ ఫస్ట్ సర్వ్లెట్. సో చూడండి లోకల్ హోస్ట్ 8082 ప్రాక్టీస్ అప్లికేషన్ స్లాష్ ఫస్ట్ సర్వ్లెట్ అని చేసి ఎంటర్ప్రైజ్ చేశాను. సో ఎంటర్ప్రైజ్ చేసినా కూడా మనకి ఇక్కడ వచ్చేసి ఒక ఎర్రర్ మెసేజ్ అనేది ప్రింట్ అయింది. ఓకే. బట్ ఇక్కడ మనకు ఒకసారి అవుట్పుట్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ అవుట్పుట్ కనుక చూసినట్టయితే మనం వచ్చేసి ఇక్కడ ఏమైనా మనకు అవుట్పుట్ అనేది ప్రింట్ అయిందా లేదా అనేది నేను చూపిస్తాను. జస్ట్ వెయిట్ ఏ సెకండ్. మనం ఇక్కడ వచ్చేసి కంప్లీట్ గా ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేయలేదు. సో ఓకే, మనకంటే ఈ విధంగా అయితే వర్క్ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ మనకి ఏంటి లోకల్ హోస్ట్ లో 8082 అనే పోర్ట్ నంబర్ లో ప్రాక్టీస్ అప్లికేషన్ అనే ప్రాజెక్ట్ లో ఫస్ట్ సర్వ్లెట్ అనేది మనకు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ అవుట్పుట్ రాలేదు. ఓకే, నెక్స్ట్ చూద్దాం ఇప్పుడు దాని గురించి కూడా. సో ఈ ప్రాజెక్ట్ లో మనకు ఈ సర్వ్లెట్ అనేది ఇప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా. సో ఈ విధంగా మనకు స్లాష్ ఫస్ట్ సర్వ్లెట్ అని రావాలి కదా యూఆర్ఎల్ లో. సో అంటే ఈ ఫస్ట్ సర్వ్లెట్ అనే సర్వ్లెట్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది మనకు అర్థమైంది. సో ఈ విధంగా యూఆర్ఎల్ లో స్లాష్ ఫస్ట్ సర్వ్లెట్ అని రావాలి అనుకుంటే మనం దాన్ని ఇక్కడ అనటేషన్స్ రూపంలో మనం ఇస్తున్నాం అనమాట. ఓకేనా. సో ఈ విధంగా వెబ్ సర్వ్లెట్ ఫస్ట్ సర్వ్లెట్ అని ఇచ్చేసాను. సో కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే సింపుల్ గా ఇక్కడ HTML ఏదైతుందో HTML ని నేను చేంజ్ చేస్తున్నాను. మనకి ఇక్కడ వచ్చేసి కొన్ని సింపుల్ చేంజెస్ చూపిస్తాను. నేను ఒక బేసిక్ ఫామ్ ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఫామ్ యాక్షన్. సో చూడండి మనకు ఫామ్ ని క్రియేట్ చేసినప్పుడు మనం ఒక యాక్షన్ ని ఇవ్వాలి కదా, యాక్షన్ అనే అట్రిబ్యూట్ ని. సో ఈ యాక్షన్ అనే అట్రిబ్యూట్ లో మనం ఏమి యూజ్ చేస్తాము, మనం ఆ ఫామ్ ని సబ్మిట్ చేశాక ఆ ఫామ్ అనేది ఎక్కడికి వెళ్ళాలి అనేది మనం ఇస్తున్నాం కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే యాక్షన్ లో సింపుల్ గా ఫస్ట్ సర్వ్లెట్ అని ఇస్తున్నాను. అంటే నేను ఈ ఫామ్ ని సబ్మిట్ చేశాక ఆ ఫామ్ అనేది ఫస్ట్ సర్వ్లెట్ అనే వెబ్ పేజ్ కి వెళ్ళాలి, ఆ ఫస్ట్ సర్వ్లెట్ అనే ప్రోగ్రామ్ కి వెళ్ళాలి. అంటే ఇక్కడి నుండి మనం ఇక్కడికి వెళ్ళాలి అని ఇస్తున్నాం. ఓకేనా. సో ఇక్కడ మనం ఏదైతే ఇచ్చేసామో వెబ్ సర్వ్లెట్ దాన్ని మీరు సింపుల్ గా ఇక్కడ యాక్షన్ లో ఇవ్వాలి. అంటే మనకు ఈ ఫామ్ సబ్మిట్ చేసినప్పుడు ఈ ఇండెక్స్ పేజ్ నుండి మనము ఫస్ట్ సర్వ్లెట్ కి వెళ్ళాలి అనేసి మనం ఇస్తున్నాం అనమాట, సింపుల్ గా చెప్పాలంటే. ఓకే. సో ఫామ్ యాక్షన్ ఈక్వల్స్ టు ఫస్ట్ సర్వ్లెట్ అయిపోయింది. సో ఇక్కడ జస్ట్ నేను ఏం క్రియేట్ చేయట్లేదు, జస్ట్ ఒక ఇన్పుట్ బటన్ మాత్రం క్రియేట్ చేస్తున్నాను. ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు సబ్మిట్. ఓకేనా. సో ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు సబ్మిట్ అని చేశాను. సింపుల్ అని ఏం వెబ్ పేజెస్ అంటే టెక్స్ట్ ఫీల్డ్స్ కానీ ఇంకా వేరే ఏ ఫీల్డ్స్ కూడా క్రియేట్ చేయట్లేదు. జస్ట్ సింపుల్ గా ఒక సబ్మిట్ బటన్ మాత్రమే క్రియేట్ చేస్తున్నాను. ఈ సబ్మిట్ బటన్ ఏదైతే ఉంటుందో ఈ సబ్మిట్ బటన్ పైన మనం క్లిక్ చేసినప్పుడు ఈ ఇన్పుట్ index.html అనే వెబ్ పేజ్ నుండి మనకు కర్సర్ అనేది ఎక్కడికి వెళ్ళాలి, ఫస్ట్ సర్వ్లెట్ కి వెళ్ళాలి. ఓకేనా. సో చూడండి కంట్రోల్ సేవ్ అండ్ సేమ్ మళ్ళీ ఇంతకుముందు అయితే మనం ప్రాజెక్ట్ ని ఎలా ఎగ్జిక్యూట్ చేసాం అలా ఎగ్జిక్యూట్ చేయాలి. సో ప్రాజెక్ట్ పైనకి వెళ్ళిపోయి రైట్ క్లిక్ రన్ యాజ్ రన్ ఆన్ సర్వర్. సో రన్ ఆన్ సర్వర్ పైన క్లిక్ చేస్తున్నాము. ఓకేనా. సో ఇప్పుడు మనకు ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాజెక్ట్ అనేది మనకు ఎగ్జిక్యూట్ అవ్వడం జరుగుతుంది. సో ప్రాజెక్ట్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయాక మనకు ఎలాంటి అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది అనేది మనం చూద్దాం. ఓకేనా. సో ఇక్కడ మనకు ప్రాజెక్ట్ లోకల్ సర్వర్ స్టార్ట్ అయిపోయింది. సో మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే బ్రౌజర్ లో మనకి ఏం ప్రింట్ అయింది, హలో కొత్త అభిషేక్ అనేది అయితే అవుట్పుట్ ప్రింట్ అయింది. ఓకే. సో హలో కొత్త అభిషేక్ అనేది మనకు ప్రింట్ అయింది. జస్ట్ వెయిట్ సెకండ్, నేను ఈ ఫైల్ ని సేవ్ చేయలేదు అనుకుంటాను. కంట్రోల్ సేవ్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కంట్రోల్ సేవ్, కంట్రోల్ సేవ్. జస్ట్ వెయిట్ సెకండ్, మళ్ళీ ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. మనకి ఇక్కడ అవుట్పుట్ రాకూడదు కదా, మనకి ఇక్కడ ఏం రావాలి, జస్ట్ మనం ఒక ఫామ్ ని క్రియేట్ చేసాము, ఆ ఫామ్ లో ఒక సబ్మిట్ బటన్ ని క్రియేట్ చేసాము, అది మాత్రమే మనకు రావాలి. ఓకేనా. సో నేను సేవ్ చేయడం మర్చిపోయాను అనుకుంటా. సో ఇంతకు ముందు మనకి ఎలా అయితే అలా కొత్త అభిషేకం వచ్చేసిందో సో అదే వచ్చేసింది. మనకు ప్రజెంట్ కూడా మళ్ళీ మనకు అదే వస్తుంది. వై బికాస్ కంట్రోల్ సేవ్ form action equals to first servlet, input type equals to submit. జస్ట్ మనం వచ్చేసి సర్వ్లెట్ ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాం, మరి కరెక్ట్ గానే వర్క్ అవ్వాలి కదా. సో ప్రాక్టీస్ అప్లికేషన్ రన్ యాజ్ రన్ ఆన్ సర్వర్. సో రన్ ఆన్ సర్వర్ హలో కొత్త అభిషేక్. జస్ట్ వాట్స్ హ్యాపెనింగ్ హియర్, రన్ యాజ్ రన్ ఆన్ సర్వర్. సో రన్ ఆన్ సర్వర్
ఓకే, ఇప్పుడు వచ్చేసి మనకు సబ్మిట్ బటన్ ఏదైతే ఉంటుందో సబ్మిట్ బటన్ అనేది వర్క్ అయింది కదా. సో ఈ సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేస్తున్నట్టుండి. సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేశాక మనకేమవుతుంది, ఆటోమేటిక్ గా /ఫస్ట్ సర్వ్లెట్ కి వెళ్ళిపోతుంది. ఓకేనా. సో /ఫస్ట్ సర్వ్లెట్ అనే వెబ్ పేజ్ కి అయితే వెళ్తుంది కదా. అంటే మనకు ఆ ఇండెక్స్ పేజ్ నుండి మనకు ఫస్ట్ సర్వ్లెట్ కి మనం రీడైరెక్ట్ అవుతున్నాము. ఓకేనా. సో ఇక్కడ మీరు ఎర్రర్ వస్తుంది, ఆ ఎర్రర్ గురించి పట్టించుకోకండి. జస్ట్ ఇప్పుడు మనకి ఏమవుతుంది, మనం ఓపెన్ చేసినప్పుడు వెబ్ పేజ్ ఏదైతే ఉందో ఆ వెబ్ పేజ్ ఓపెన్ చేసినప్పుడు ఇండెక్స్ వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. బట్ ఇండెక్స్ వెబ్ పేజ్ నుండి మనం ఏం చేసాము, ఇక్కడ ఫామ్ ఏదైతే ఉందో ఫామ్ మనం సబ్మిట్ చేసినట్టయితే కనుక ఆ సబ్మిట్ చేసిన ప్లేస్ నుంచి మనకు ఈ ఫస్ట్ సర్వ్లెట్ కి వెళ్ళాలి అని చేసాము. ఈ ఫస్ట్ సర్వ్లెట్ అనేది ఐడెంటిఫై చేయడానికి మనం ఇక్కడ దీన్ని యూజ్ చేసాం, అనోటేషన్ యూజ్ చేసాం. అనోటేషన్ వెబ్ సర్వ్లెట్ ఆఫ్ ఫస్ట్ సర్వ్లెట్ అనేది చేసాం. ఓకేనా. సో ఇక్కడ నుండి మనకు అది ఐడెంటిఫై అవుతుంది. సో మనకు కర్సర్ అనేది మూవ్ అయింది కదా, ఇండెక్స్ పేజ్ నుండి మనకు ఫస్ట్ సర్వ్లెట్ పేజ్ కి మూవ్ అవ్వడం జరిగింది. ఓకే. సో ఇది మాత్రం ఒకసారి మనకు ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు, నేను ఒకసారి చెక్ చేసి చూపిస్తాను. సో మనకి ఇక్కడ బై డిఫాల్ట్ గా ఇక్కడ సేవ్ చేసినా కూడా మన ఫైల్ ని అప్లికేషన్ ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు మనకు డైరెక్ట్ గా హలో కొత్త అభిషేక్ అనే వస్తుంది అవుట్పుట్ లో. సో అది ఎందుకు ఒకసారి నేను చూసి చెప్తాను. ఇక్కడ మనకు హలో కొత్త అభిషేక్ అని వచ్చేస్తుంది. నేను ఆల్రెడీ చేంజ్ చేశాను అక్కడ, అయినా కూడా మళ్ళీ మనకి ఇదే పేజ్ ఓపెన్ అవుతుంది. ఒకసారి చెక్ చేసి మీకు మళ్ళీ చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ మనకు వచ్చేసి ఒకసారి మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము. ఇంతకుముందు చూసినట్టయితే మనకు index.html అనే మనకు మిస్టేక్ ఉండే. సో ఇక్కడ మనకు ఏమైందంటే మనము అప్డేట్ చేసాక కూడా ఇన్పుట్ ఫామ్ అనేది మనకు అప్డేట్ అవ్వలేదు. సో మనకు ఆల్రెడీ మనకు లాస్ట్ HTML పేజ్ ఏదైతుందో అది మాత్రమే రావడం జరిగింది కదా. సో నేను మళ్ళీ పోర్ట్ నెంబర్ చేంజ్ చేశాను. సో పోర్ట్ నెంబర్ చేంజ్ చేశాక కరెక్ట్ గా వర్క్ అవుతుంది. ఒకసారి నేను చూపిస్తాను మళ్ళీ మీకు. సో ప్రాజెక్ట్ పైనకి వెళ్ళిపోయాను, రైట్ క్లిక్. సో రైట్ క్లిక్ ఇచ్చేసాక రన్ యాజ్ అండ్ రన్ ఆన్ సర్వర్. సో రన్ ఆన్ సర్వర్ పైన క్లిక్ చేయాలి, మనకు ఇండెక్స్ పేజ్ ఏదైతే ఉంటుందో ఆ ఇండెక్స్ పేజ్ అనేది రావడం జరిగింది. సో ఇక్కడ ఇండెక్స్ పేజ్ వచ్చేసింది, కంప్లీట్ గా వర్క్ అయింది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను చూడండి, సింపుల్ గా సబ్మిట్ పైన క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ మనం ఏం చేసాము, ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు సబ్మిట్ అని తీసుకున్నప్పుడు సబ్మిట్ పైన క్లిక్ చేసినట్టయితే మనకు ఈ వెబ్ పేజ్ అనేది, అంటే సబ్మిట్ పైన క్లిక్ చేశాక నెక్స్ట్ ఏ వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవ్వాలి, యాక్షన్ అనేది ఏ యాక్షన్ పర్ఫామ్ అవ్వాలి అని మనం ఇచ్చాము. దానికోసం మనం ఏం ఇచ్చాము, యాక్షన్ ఈక్వల్స్ టు ఫస్ట్ సర్వ్లెట్ అని ఇవ్వడం జరిగింది. అంటే మనకు ఇక్కడ నుండి index.html అనే వెబ్ పేజ్ నుండి మనకు ఫస్ట్ సర్వ్లెట్ కి వెళ్తున్నాం అనమాట. ఓకేనా. సో ఫస్ట్ సర్వ్లెట్ కి వెళ్తున్నాం క్లిక్ చేయగానే. సో చూడండి ఇక్కడ వచ్చేసి సబ్మిట్ పైన క్లిక్ చేస్తున్నాను. సో సబ్మిట్ పైన క్లిక్ చేయగానే మనకు ఫస్ట్ సర్వ్లెట్ కి వెళ్ళడం జరిగింది. ఓకే. సో ఇక్కడ మీరు చూసినట్టయితే URL లో కనుక ప్రాక్టీస్ అప్లికేషన్ /ఫస్ట్ సర్వ్లెట్ అని ఉంది. సో ఫస్ట్ సర్వ్లెట్ కి వెళ్ళిపోయాము. ఓకే, సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. బట్ మనం ఫస్ట్ సర్వ్లెట్ ని యూజ్ చేసి మనం ఏం చేసాము, ఒక అవుట్పుట్ ని ప్రింట్ చేస్తాం. ఓకేనా. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక సర్వీస్ మెథడ్ ఉంది. సర్వీస్ మెథడ్ లో system.out.println ఆఫ్ హలో వెల్కమ్ టు సర్వ్లెట్ అని ఇచ్చాం కదా. మనం అవుట్పుట్ ని ప్రింట్ చేయమని ఇచ్చాం. బట్ ఇక్కడ మనకు బ్రౌజర్ లో ఏమైనా అవుట్పుట్ ప్రింట్ అయిందా, ప్రింట్ అవ్వలేదు. ఎందుకు అని చూసినట్టయితే ఈ system.out.println ఏదైతే ఉందో ఈ మెథడ్ అనేది మనకు అవుట్పుట్ ని ప్రింట్ చేయడానికి వర్క్ అవుతుంది. బట్ అది ఓన్లీ కన్సోల్ లో ప్రింట్ చేస్తుంది. ఓకేనా. సో ఇక్కడ చూడండి మనకు కన్సోల్ లో చూసుకున్నట్టయితే కనుక మనకు అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే. సో చూడండి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే హలో వెల్కమ్ టు సర్వ్లెట్ అనేది ప్రింట్ అయింది. సో నేను ఇంతకు ముందు ఒకసారి రన్ చేశాను కదా, సో దానికి సంబంధించిన అవుట్పుట్ ఇది. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేశాను కదా, సో దీనికి సంబంధించిన అవుట్పుట్ హలో వెల్కమ్ టు సర్వ్లెట్ అనేది ప్రింట్ అయింది. ఎక్కడ ప్రింట్ అయింది మనకి, ఇది వచ్చేసి కన్సోల్ లో ప్రింట్ అవ్వడం జరిగింది. ఓకేనా. మీరు ఇది ఒక్కటి గుర్తుంచుకోవాలి. మనకి system.out.println అనేది ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసి మనం అవుట్పుట్ ని ప్రింట్ చేయవచ్చు. బట్ అది వచ్చేసి మనకు కన్సోల్ లో ప్రింట్ అవుతుంది, కమాండ్ ప్రాంప్ట్ లో ప్రింట్ అవుతుంది అనమాట. సింపుల్ చెప్పాలంటే కమాండ్ ప్రాంప్ట్ లో ప్రింట్ అవుతుంది. మనం ఇప్పటివరకు JDBs చేసాము, JDBs లో ఇదే యూజ్ చేసాము, లేదా నార్మల్ గా ప్రోగ్రామ్స్ యూజ్ చేసాము. అక్కడ కూడా మనం కమాండ్ ప్రాంప్ట్ యూజ్ చేసి ఎగ్జిక్యూట్ చేసాం కాబట్టి ఆ కమాండ్ ప్రాంప్ట్ లోనే కన్సోల్ లోనే మనకు అవుట్పుట్ అనేది ప్రింట్ అయింది. బట్ ఇప్పుడు మనకు వచ్చేసి యాక్చువల్ గా అలా ప్రింట్ అవ్వకూడదు. మనకి ఎలా ప్రింట్ అవ్వాలి, అవుట్పుట్ వేసి బ్రౌజర్ లో యూజర్ కి విజిబుల్ అవ్వాలి. అంటే ఇక్కడ మనకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను క్రోమ్ బ్రౌజర్ ని సెలెక్ట్ చేసుకున్నాను. సో అవుట్పుట్ వచ్చేసి క్రోమ్ బ్రౌజర్ లో ప్రింట్ అవ్వాలి. ఓకేనా. సో దానికోసం మనం ఏం చేస్తామంటే ఇలా system.out.println అని కాకుండా ఇంకొక క్లాస్ యొక్క హెల్ప్ తీసుకుంటాము. ఆ క్లాస్ నేమ్ ఏంటి అంటే ప్రింట్ రైటర్ అనేది క్లాస్ యొక్క నేమ్. ఓకేనా. సో ప్రింట్ రైటర్ రిఫరెన్స్ వేరియబుల్ యొక్క నేమ్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ నేను అవుట్ అని ఇస్తున్నాను. మీరు అవుట్ అనే కాకుండా ఏ నేమ్ అని ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ PW అనుకోండి. సో ప్రింట్ రైటర్ కాబట్టి PW ఈక్వల్స్ టు మనం ఏం చేస్తున్నాం ఇక్కడ, మీరు ఇంతకుముందు చెప్పినట్టయితే సర్వీస్ అనే మెథడ్ లో మనకు 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఒకటి రిక్వెస్ట్ మెథడ్, ఒకటి రిక్వెస్ట్ ఆబ్జెక్ట్ అండ్ రెస్పాన్స్ ఆబ్జెక్ట్.
రిక్వెస్ట్ ఆబ్జెక్ట్ అనేది ఎందుకు యూజ్ అవుతుందని చెప్పాను, బ్రౌజర్ దగ్గర నుండి మనం తీసుకోవడానికి, అంటే యూజర్ దగ్గర నుంచి మనకు రావడానికి. ఏదైనా ఒక రిక్వెస్ట్ అనేది యూజర్ దగ్గర నుంచి మనకు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ రిజిస్ట్రేషన్ పేజ్ ద్వారా వాల్యూస్ వస్తున్నాయి, లేదా లాగిన్ పేజ్ ద్వారా వాల్యూస్ వస్తున్నాయి. సో ఈ విధంగా బ్రౌజర్ దగ్గర నుండి మనకు వస్తే వాల్యూస్, దానికోసం రిక్వెస్ట్ ని యూజ్ చేస్తాము. అదే విధంగా మన దగ్గర నుండి బ్రౌజర్ కి వెళ్తున్నాయి అనుకోండి, దానికోసం రెస్పాన్స్ యూజ్ చేస్తాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, మన దగ్గర నుండి బ్రౌజర్ కి నేను ఒక అవుట్పుట్ ని ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి, రిక్వెస్ట్ యూజ్ చేయాలా లేక రెస్పాన్స్ యూజ్ చేయాలా, మన దగ్గర నుండి బ్రౌజర్ కి వెళ్తుంది. సో దానికోసం వచ్చేసి మనం రెస్పాన్స్ ని యూజ్ చేయాలి. సో రెస్పాన్స్ డాట్ మనకు ఒక మెథడ్ ఉంది. ఆ మెథడ్ ఏంటి అని చూసినట్టయితే గెట్ రైటర్ మెథడ్. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, గెట్ రైటర్ అనే మెథడ్ ని యూజ్ చేస్తున్నాం. సో గెట్ రైటర్ అనే మెథడ్ ద్వారా మనం అవుట్పుట్ లో వాల్యూని ప్రింట్ చేస్తున్నాము. సో ప్రింట్ రైటర్ pw రెస్పాన్స్ డాట్ గెట్ రైటర్ అని రాసుకోవాలి. సో ఇక్కడ మనకు అండర్లైన్ వచ్చేసింది. సో దీనిపైనకి వెళ్ళినట్టయితే దానికి సంబంధించిన ప్యాకేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇంపోర్ట్ చేసుకోమంటుంది. సో చూడండి, ఇంపోర్ట్ ప్రింట్ రైటర్ java.io ప్యాకేజ్. సో ఇది మనకు వచ్చేసి java.io లో ఉంది. ఆ ప్యాకేజ్ ని ఇంపోర్ట్ చేసుకోమంటుంది. సో ఇంపోర్ట్ చేసేసుకున్నాము. సో ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్నాక మనకి ఏమైంది, ఒక ఎర్రర్ మెసేజ్ చూపిస్తుంది మళ్ళీ. సో దానిపైనకి వెళ్ళినట్టయితే యాడ్ థ్రోస్ డిక్లరేషన్ అని చూపిస్తుంది. అంటే మనం అవుట్పుట్ లోకి వాల్యూని ఎంటర్ చేస్తున్నాం కాబట్టి ఏదైనా ఒక మిస్టేక్ వచ్చే ఛాన్స్ ఉంది. సో దాన్ని హ్యాండిల్ చేయడానికి మీరు ట్రై క్యాచ్ బ్లాక్ ని యూజ్ చేయాలా లేదా థ్రోస్ డిక్లరేషన్ యాడ్ చేయాలని చూపిస్తుంది. సో సింపుల్ గా థ్రోస్ డిక్లరేషన్ ని సెలెక్ట్ చేసేసుకోండి. సో చూడండి, ఇక్కడ థ్రోస్ IO ఎక్సెప్షన్ అనేసి మనకు ఎక్సెప్షన్ ని హ్యాండిల్ చేస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు మనకు ప్రింట్ రైటర్ pw రెస్పాన్స్ డాట్ గెట్ రైటర్ ద్వారా మనం ఇచ్చేసాం. ఓకే, సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, మనము ఏదైతే అవుట్పుట్ ప్రింట్ చేయాలనుకుంటామో దాన్ని ప్రింట్ చేయాలి. సో దానికోసం pw ని యూజ్ చేసుకుంటాం, ఎందుకంటే రిఫరెన్స్ వేరియబుల్ యొక్క నేమ్ వచ్చేసి pw కదా. సో pw డాట్ మనకు మెథడ్ యొక్క నేమ్ ఏంటంటే println. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println ని ఎలాగైతే యూజ్ చేసామో ఇప్పుడు అలాగే pw డాట్ println అని యూజ్ చేస్తున్నాను. దీంట్లో మనకు వచ్చేసి ఏదైతే వాల్యూని ప్రింట్ చేయాలనుకుంటారో మీరు అది ప్రింట్ చేయండి. హలో వెల్కమ్ టు ఫస్ట్ సర్వ్లెట్ సర్వ్లెట్. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేసామంటే చూడండి ఫ్రెండ్స్, ఇంతకు మనం సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println యూజ్ చేసి ప్రింట్ చేసినప్పుడు అవుట్పుట్ అనేది మనకు కన్సోల్ లో ప్రింట్ అయింది లేదా కమాండ్ ప్రాంప్ట్ లో ప్రింట్ అవుతుంది. బట్ అలా కాకుండా మనకు అవుట్పుట్ అనేది బ్రౌజర్ లో ప్రింట్ అవ్వాలి. సో బ్రౌజర్ ని అంటే మన డెవలపర్ నుంచి లేదా అప్లికేషన్ నుంచి బ్రౌజర్ కి వాల్యూ వెళ్తుంది. అప్లికేషన్ నుండి బ్రౌజర్ కి వెళ్లే సిచ్యువేషన్స్ లో మనం రెస్పాన్స్ ని యూజ్ చేయాలి. సో రెస్పాన్స్ డాట్ గెట్ రైటర్ ని యూజ్ చేశాను. సో గెట్ రైటర్ మెథడ్ ద్వారా మనం ఆ బ్రౌజర్ లోకి రాయడానికి ఇస్తున్నాం అన్నమాట ఒక ఆబ్జెక్ట్ ని. ఓకేనా. సో ఆ ఆబ్జెక్ట్ ని బేస్ చేసుకుని println ద్వారా నేను ఈ వాల్యూని ప్రింట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఒకసారి మనం ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం ఇది వర్క్ అవుతుందా లేదా అనేది. ఓకేనా. సో చూడండి, ఇక్కడ వచ్చేసి నేను బ్రౌజర్ లో ఓపెన్ చేసి క్లోజ్ చేసేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి సో నెక్స్ట్ ప్రాక్టీస్ అప్లికేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి రైట్ క్లిక్ సేమ్ రన్ ఆన్ సర్వర్. ఓకే. సో రన్ ఆన్ సర్వర్ పైన క్లిక్ చేశాక మనకు సర్వర్ అనేది ఓపెన్ అవ్వాలి. సో సర్వర్ అనేది ఓపెన్ అయిపోయి రన్ అవ్వాలి. అండ్ దాని తర్వాత మనకి ఏదైతే బ్రౌజర్ ఇచ్చేసామో ఆ బ్రౌజర్ లో ఈ అప్లికేషన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో చూడండి, బ్రౌజర్ ఓపెన్ అయిపోయింది అండ్ దాంట్లో ఎగ్జిక్యూట్ అయిపోయింది. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, సింపుల్ గా ఇక్కడ మనకు ఇండెక్స్ ఒక టెక్స్ట్ బాక్స్ ఉంది. బట్ ఆ టెక్స్ట్ బాక్స్ కి ఇప్పుడు మనకు సంబంధం లేదు, ఎందుకంటే నేను దానికి సంబంధించిన ఎలాంటి కోడింగ్ రాయలేదు. మీరు కావాలంటే మీరు ట్రై చేసుకోండి. ఇక్కడ నేను వచ్చేసి సింపుల్ గా అభిషేక్ అనే వాల్యూ ఇస్తున్నాను. ఓకే. సో జస్ట్ వాల్యూ ఇచ్చేసాను. మనకు దానివల్ల ఇక్కడ ఎలాంటి యూజ్ లేదు, ఎందుకంటే నేను జస్ట్ క్రియేట్ చేసి పెట్టేసాను, దానికి ఎలాంటి కోడింగ్ రాయలేదు. ఓకే. జస్ట్ మనకి ఇక్కడ ఏం చేసామంటే సబ్మిట్ అనే బటన్ ని క్లిక్ చేసినప్పుడు మనకు సర్వ్లెట్ అనేది ఓపెన్ అవుతుందా లేదా అనేసి నేను దాన్ని ఫోకస్ చేస్తున్నాను. ఓకేనా. సో ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేశాను. ఓకే. ఇక్కడ మనకి ఏమైంది, నెక్స్ట్ సర్వ్లెట్ అనేది ఓపెన్ అయిపోయింది. ఓకేనా. సో సర్వ్లెట్ ఓపెన్ అయిపోయింది. బట్ ఇప్పుడు చూసినట్టయితే కనుక మనకు అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వడం జరిగింది. మీరు ఇక్కడ అవుట్పుట్ చూసినట్టు ఏమైంది ఫ్రెండ్స్, హలో వెల్కమ్ టు ఫస్ట్ సర్వ్లెట్ అనేది ప్రింట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు మీరు కన్సోల్ లో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకు మనకి ఏమైంది, అవుట్పుట్ అనేది కన్సోల్ లో ప్రింట్ అయింది. సో ఇప్పుడు మనకు కన్సోల్ లో చూసినట్టయితే ఏమైనా అవుట్పుట్ ప్రింట్ అయిందా, ఎలాంటి అవుట్పుట్ కూడా లేదు ఇక్కడ. ఓకే. సో మనకు డైరెక్ట్ గా సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println యూజ్ చేసినట్టయితే మనకు కన్సోల్ లో లేదా కమాండ్ ప్రాంప్ట్ లో అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది. అలా కాకుండా మనకు బ్రౌజర్ లో ప్రింట్ అవ్వాలి అనుకుంటే ఈ విధంగా ప్రింట్ రైటర్ యొక్క క్లాస్ యొక్క హెల్ప్ తీసుకుంటాము. ప్రింట్ రైటర్ pw రెస్పాన్స్ డాట్ గెట్ రైటర్ pw డాట్ println ఆఫ్ మీరు ఏదైతే అవుట్పుట్ ప్రింట్ చేయాలనుకుంటారో ఆ అవుట్పుట్ ని రాయండి. సో ఇక్కడ మనకి ఏంటి, అవుట్పుట్ ఏదైతే ఉంటుందో ఆ అవుట్పుట్ అనేది ఎక్కడ ప్రింట్ అవుతుంది, మీరు ఒకటి గుర్తుంచుకోండి,
బ్రౌజర్ లో ప్రింట్ అవుతుంది. ఓకేనా. సో బ్రౌజర్ లో ఒక అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, సక్సెస్ఫుల్ గా మనకు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేసాము, ఒక ఫస్ట్ సర్వ్లెట్ ని క్రియేట్ చేసాము. ఆ సర్వ్లెట్ కి మనకు వెబ్ పేజ్ కి HTML వెబ్ పేజ్ కి, సో వెబ్ పేజ్ కి ప్లస్ ఈ సర్వ్లెట్ కి లింక్ అనేది ఎలా యాడ్ చేస్తామని తెలుసుకున్నాము. అండ్ ఒక లింక్ పైన క్లిక్ చేసినప్పుడు మనకు ఆ సర్వ్లెట్ అనేది ఎలా వెళ్తుంది, అండ్ సర్వ్లెట్ ద్వారా ఒక బ్రౌజర్ లో అవుట్పుట్ ని ఎలా ప్రింట్ చేస్తామని తెలుసుకున్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు ఇక్కడ నేను ఏం చేశాను, సిస్టమ్ ప్రింటర్ అని యూజ్ చేసి సింపుల్ గా అవుట్పుట్ ప్రింట్ చేశాను కదా. సో ఇందులో మీరు సింపుల్ గా కాకుండా మీరు కావాలి అనుకుంటే HTML ట్యాగ్స్ ఉన్నాయి కదా, మీరు HTML ట్యాగ్స్ ని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం హెడ్డింగ్ కోసం ఏ HTML ట్యాగ్ ని యూజ్ చేస్తాము, H1 నుండి H6 వరకు HTML ట్యాగ్స్ ని యూజ్ చేస్తాం కదా. సో చూడండి, ఇక్కడ వచ్చేసి ప్రింట్ ln ఆఫ్ డబల్ కోట్స్ ఉన్నాయి కదా. సో డబల్ కోట్స్ లో నేను సింపుల్ గా H1 ట్యాగ్ ని యూజ్ చేస్తున్నాను. H1 అది ఓపెన్ ట్యాగ్, అండ్ ఇది వచ్చేసి H1 క్లోజింగ్ ట్యాగ్. సో ఓకేనా, ఓపెన్ ట్యాగ్ ని ఇచ్చేసాను అండ్ క్లోజ్ ట్యాగ్ ని కూడా ఇచ్చేసాను. సేమ్ ప్రోగ్రామ్ నేను మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తున్నాను. చూడండి, సేమ్ రైట్ క్లిక్, రన్ ఆన్ సర్వర్. సో ఇప్పుడు మనకు సర్వర్ స్టార్ట్ అవ్వాలి, అండ్ నెక్స్ట్ వచ్చేసి క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ అవ్వాలి. సో క్రోమ్ బ్రౌజర్ లో మనకు కావాల్సిన పేజ్ అనేది ఓపెన్ అవ్వాలి. సో ఆ పేజ్ ఓపెన్ అయ్యాక దాన్ని క్లిక్ చేసినట్టయితే మనకు ఫస్ట్ సర్వ్లెట్ అనే ప్రోగ్రామ్ ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు చూడండి, నేను సబ్మిట్ పైన క్లిక్ చేశాను. సో సబ్మిట్ పైన క్లిక్ చేయగానే ఇప్పుడు మనకి ఏమైంది, అవుట్పుట్ అనేది చూడండి. ఇంతకు ముందు అవుట్పుట్ చూసుకున్నట్టయితే నార్మల్ గా అవుట్పుట్ అనేది ప్రింట్ అయింది. బట్ ఇప్పుడు మనం చూసుకున్నట్టయింది, మనకు H1 ట్యాగ్ ని యూజ్ చేసి అవుట్పుట్ ప్రింట్ చేసాం కాబట్టి మనకు బోల్డ్ లాగా ఒక హెడ్డింగ్ లాగా ప్రింట్ అవ్వడం జరిగింది. అంటే ఇక్కడ మెయిన్ గా నేను ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే, మనం ఓన్లీ ఈ ln యూజ్ చేసి ప్రింటర్ రైటర్ ద్వారా ఓన్లీ అవుట్పుట్ ని ప్రింట్ చేయడమే కాదు, మనకు HTML ట్యాగ్స్ ఏవైతున్నాయో ఆ HTML ట్యాగ్స్ ని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ అండర్లైన్ ఇవ్వాలనుకోండి. సో నేను వచ్చేసి అండర్లైన్ ట్యాగ్ సంబంధించిన ట్యాగ్ ని యూజ్ చేస్తున్నాను. యూ అనేది అండర్లైన్ ట్యాగ్ కదా. సో అండర్లైన్ అని చేశాను. సేమ్ ప్రోగ్రామ్ నేను మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తున్నాను. సేమ్ రన్ ఆన్ సర్వర్. ఓకే, సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే ఓన్లీ మనకు బ్రౌజర్ అవుట్పుట్ ని నార్మల్ టైప్ లో కాకుండా HTML ట్యాగ్స్ ఏవైతే ఉంటాయో ఆ HTML ట్యాగ్స్ ని హెల్ప్ తీసుకొని కూడా మనము అవుట్పుట్ ప్రింట్ చేయవచ్చు. ఓకే, సో చూడండి, ఇప్పుడు వచ్చేసి నేను సబ్మిట్ పైన క్లిక్ చేశాను. ఇప్పుడు మనకు చూసుకున్నట్టయితే కనుక అండర్లైన్ అనేది ప్రింట్ అవ్వాలి. సో అండర్లైన్ కి సంబంధించిన ట్యాగ్ నేమ్ చేంజ్ అయింది కావచ్చు, నాకు ఎగ్జాక్ట్ గా గుర్తులేదు. సో అండర్లైన్ అనేది నేను యూజ్ చేశాను, బట్ అది కరెక్ట్ కాదా అనేది నాకు గుర్తులేదు. ఓకేనా, సో ఈ విధంగా మీకు వచ్చేసి ఏదైతే ఇస్తున్నారో మీరు అది ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను వచ్చేసి ఏమి ఇస్తున్నానంటే అండర్లైన్ కాకుండా ఇంకే ట్యాగ్స్ ఉన్నాయి మనకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి యాంకర్ ట్యాగ్ ఇస్తున్నాను. ఓకేనా, సో సింపుల్ గా యాంకర్ ట్యాగ్ వద్దు, మనకు బోల్డ్ ట్యాగ్ ఇస్తున్నాను. సో బోల్డ్ అంటే ఏంటి, మనకు కంటెంట్ అనేది బోల్డ్ లో రావాలి. ఓకే, సో ఇంతకు ముందు మనకు అండర్లైన్ రాలేదు, నేను అందుకే మళ్ళీ చూపిస్తున్నాను. సో మనకి ఏ ట్యాగ్స్ అయినా మనం యూజ్ చేసుకోవచ్చు, HTML ట్యాగ్స్ ని. జస్ట్ వెయిట్ చేసే కానీ మనకు అండర్లైన్ ట్యాగ్ వచ్చేసి అండర్లైన్ కి యూనే యూజ్ చేస్తాం మనకి యాక్చువల్ గా అయితే, బట్ ఇక్కడ వర్క్ అవ్వట్లేదు. ఒకసారి ఇది కూడా చూద్దాం మనకు వర్క్ అవుతుందా లేదా అనేది. సో నేను బోల్డ్ ని యూజ్ చేశాను. సో మనకు బోల్డ్ టైప్ లో రావాలి. ఓకే, సో చూడండి, ఇది మనకు వర్క్ అయిపోయింది, బోల్డ్ టైప్ లో వచ్చేసింది. సో ఇది నార్మల్. సో ఇక్కడ చూడండి, నార్మల్ లో ఈ విధంగా వచ్చేసింది, మనకు బోల్డ్ లో ఈ విధంగా వచ్చింది. అంటే దీనికి ప్లస్ దీనికి అయితే మీకు డిఫరెన్స్ అనేది అర్థమవుతుంది కదా అవుట్పుట్ లో. సో ఈ విధంగా మీరు కావాల్సిన HTML ట్యాగ్స్ ఏవైతున్నాయో ఆ HTML ట్యాగ్స్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్ మాకు వచ్చేసి కంప్లీట్ గా సర్వ్లెట్ గురించి. సో ఇప్పుడు మనం ఏం చేసాము అని చూసినట్టయితే నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసేసి క్లోజ్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం సర్వ్లెట్ ని క్రియేట్ చేయడానికి 3 వేస్ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి సర్వ్లెట్ ఇంటర్ఫేస్ ని ఇంప్లిమెంట్ చేసుకోవడం. సో సర్వ్లెట్ ఇంటర్ఫేస్ ని మనం ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాం కాబట్టి ఇంప్లిమెంట్స్ అనే కీవర్డ్ ని యూజ్ చేసాము. సో దీంట్లో కంప్లీట్ గా మనకు 5 మెథడ్స్ ఉన్నాయి. ఆ 5 మెథడ్స్ ని మనం మస్ట్ అండ్ షుడ్ గా యూజ్ చేయాలి. సో దాంట్లో ఇనిట్ మెథడ్, సర్వీస్ మెథడ్, డిస్ట్రాయ్ మెథడ్, గెట్ సర్వ్లెట్ కాన్ఫిగ్ మెథడ్, గెట్ సర్వ్లెట్ ఇన్ఫో మెథడ్. సో ఈ మెథడ్స్ లో మనకు మెయిన్ గా ఇంపార్టెంట్ అయిన మెథడ్ ఏంటి అంటే సర్వీస్ మెథడ్. సో మనకి యాక్చువల్ టాస్క్ గానీ యాక్చువల్ బిజినెస్ లాజిక్ ఏదైతే ఉంటుందో కంప్లీట్ గా మనము ఈ సర్వీస్ మెథడ్ లోనే రాస్తాము. ఈ సర్వీస్ మెథడ్ లో మనకు వచ్చేసి టోటల్ గా 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఒకటి రిక్వెస్ట్ ఆబ్జెక్ట్ అండ్ ఒకటి వచ్చేసి రెస్పాన్స్ ఆబ్జెక్ట్. ఈ రిక్వెస్ట్ ఆబ్జెక్ట్ ఏంటంటే యూజర్ దగ్గర నుండి సర్వర్ కి వచ్చే వాల్యూస్ ని రీడ్ చేయడానికి యూజ్ అవుతుంది.
అండ్ ఈ రెస్పాన్స్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో ఇది సర్వర్ దగ్గర నుండి యూజర్ కి అంటే బ్రౌజర్ కి ఏదైనా డేటాని సెండ్ చేయాలి అనుకుంటే యూజ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనం రెస్పాన్స్ ఆబ్జెక్ట్ ని యూజ్ చేసి ఒక అవుట్పుట్ ని ప్రింట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి దానికి సంబంధించి ప్రింట్ రైటర్ pw రెస్పాన్స్ డాట్ గెట్ రైటర్ అని తీసుకొని ఈ pw ని బేస్ చేసుకొని హలో వెల్కమ్ టు ఫస్ట్ సర్వ్లెట్ అనేది బ్రౌజర్ లో ప్రింట్ చేశాను. ఓకేనా, సో ఇప్పుడు ఇది మనకు వర్క్ అయిపోయింది, సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. సో ఈ మిగిలిన మెథడ్స్ ఏవైతున్నాయో ఇవి మనకు అంత ఇంపార్టెంట్ అయితే కాదు, అందుకే నేను వీటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చెయ్యాలి అనుకోవట్లేదు. ఓకేనా, సో ఒకవేళ ఫ్యూచర్ లో ఎప్పుడైనా నాకు ఇంపార్టెంట్ అనిపించి ఏదైనా టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఇవి ఎక్స్ప్లెయిన్ చేస్తేనే అది అర్థం అవుతుంది అనుకునే సిచ్యువేషన్ వస్తే కనుక నేను వీటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఇప్పటి వరకు అయితే వీటి గురించి మీరు మర్చిపోండి, ఇవి మనకు అంత ఇంపార్టెంట్ అయితే కావు. ఓకే, ఒకవేళ ఇంపార్టెంట్ టాపిక్ ఎప్పుడైనా వస్తే నేను చెప్తాను షూర్ గా. ఓకేనా, బట్ ఇప్పటి వరకు అయితే మనకి ఇంపార్టెంట్ కాదు, వీటి గురించి ఏం మెడిటేషన్ పడకండి, జస్ట్ లీవ్ ఇట్. ఓకే, మీరు ఓన్లీ గుర్తుంచుకోవాల్సిన ఒకటే సర్వీస్ మెథడ్ లో రిక్వెస్ట్ ఉంటుంది, ఒకటి రెస్పాన్స్ ఉంటుంది. రిక్వెస్ట్ ద్వారా మనకు యూజర్ దగ్గర నుంచి మనకు వస్తుంది, సో రెస్పాన్స్ అంటే సర్వర్ నుంచి క్లయింట్ కి వెళ్తుంది. ఓకే, సో క్లయింట్ నుంచి సర్వర్ కి రావడానికి రిక్వెస్ట్, సర్వర్ నుంచి క్లయింట్ కి వెళ్ళడానికి రెస్పాన్స్. ఓకేనా, సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకి ఏదైతే ప్రాజెక్ట్ ఇచ్చేసామో ఆ ప్రాజెక్ట్ లో మనకు ఓపెన్ చేయగానే మనకు index.html అనే వెబ్ పేజ్ ఉండాలి అనేసి మేము web.xml ద్వారా ఇచ్చేసాం. సో దాని ద్వారా ఏమవుతుంది, మనం ప్రాజెక్ట్ ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మనకు డైరెక్ట్ గా ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది, ఇండెక్స్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సింపుల్ ఒక రిజిస్ట్రేషన్ పేజ్ అనుకోండి. సో ఇది ఒక రిజిస్ట్రేషన్ పేజ్, సో ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది మనకు ఓపెన్ అవుతుంది. సో రిజిస్ట్రేషన్ ఫామ్ లో మనకు నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, ఈ విధంగా మన డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేశాక అప్పుడు మనం రిజిస్టర్ బటన్ పైన క్లిక్ చేసినప్పుడు ఆ వాల్యూస్ ఏవైతున్నాయో మన నేమ్ గానీ, మన ఫోన్ నెంబర్ గానీ, మన ఈమెయిల్ ఐడి గానీ అవన్నీ డేటాబేస్ లో స్టోర్ అవ్వాలి కదా. సో డేటాబేస్ లో స్టోర్ అవ్వాలంటే ఎలా, మనకు ఒక సర్వ్లెట్ అనేది ఆ వాల్యూస్ ని రీడ్ చేయాలి. ఓకే, సో అంటే ఇక్కడ నుండి మనకు ఈ డేటాబేస్ నుంచి బ్రౌజర్ నుండి యూజర్ దగ్గర నుంచి ఆ వాల్యూస్ అనేటివి ఇంకొక పేజ్ కి షిఫ్ట్ అవ్వాలి. ఓకే, సో దానికోసం మనం ఇక్కడ ఫామ్ ట్యాగ్ లో యాక్షన్ లో ఇస్తున్నాం అనమాట. అంటే ఇక్కడ ఈ ఇన్పుట్ పేజ్ నుండి మనకు సబ్మిట్ చేసినప్పుడు ఆ పేజ్ అనేది ఫస్ట్ సర్వ్లెట్ కి వెళ్ళాలి అనేసి. సో ఇక్కడ నేను ఫస్ట్ సర్వ్లెట్ అని ఇచ్చాను. సో ఈ ఫస్ట్ సర్వ్లెట్ అనేది ఎలా ఐడెంటిఫై అవుతుంది మనకు, ఇప్పుడు మనం క్రియేట్ చేసిన అప్లికేషన్ లో ఓన్లీ సింగిల్ సర్వ్లెట్ ఉంది కాబట్టి మనకు ఈజీగా మనం ఐడెంటిఫై చేస్తున్నాం. సో ఇండెక్స్ నుంచి మనకు వచ్చే వాల్యూస్ అంటే ఫస్ట్ సర్వ్లెట్ కి వస్తున్నాయి అనేసి. బట్ ఒక 10 సర్వ్లెట్స్ ఉన్నాయి, 100 సర్వ్లెట్స్ ఉన్నాయి, 1000 సర్వ్లెట్స్ ఉన్నాయి. సో అలాంటప్పుడు ఎలా, సో దానికోసం మనం ఏం చేస్తామంటే ఒక అనోటేషన్ యూజ్ చేస్తాము. ఆ అనోటేషన్ వచ్చేసి @webservlet అనేది అనోటేషన్. ఓకేనా, సో @webservlet అనేది అనోటేషన్. సో దీని ద్వారా మనకి ఏమవుతుంటే /first servlet అని ఇస్తున్నాం. సో ఇక్కడ నుండి వచ్చే వెబ్ పేజ్ ఈ యాక్షన్ ని బేస్ చేసుకొని మనకు ఇక్కడికి వస్తుంది అనమాట, ఈ ఫస్ట్ సర్వ్లెట్ కి రావడం జరుగుతుంది. అది ఇంటర్నల్ గా వేరే ప్రాసెస్ ఉంటుంది, బట్ ఇక్కడ నేను ఈజీగా అర్థమయ్యేలాగా చెప్తున్నాను. ఇండెక్స్ పేజ్ నుంచి ఇక్కడ ఫస్ట్ సర్వ్లెట్ ఏదైతే ఉంటుందో ఈ ఫస్ట్ సర్వ్లెట్ ద్వారా మనకు ఇక్కడ ఈ వెబ్ సర్వ్లెట్ లో ఏదైతే ఇచ్చేసామో మనకు అక్కడికి రావడం జరుగుతుంది. ఓకేనా, సో ఈ విధంగా ఈ వెబ్ సర్వ్లెట్ కి వస్తుంది. ఈ వెబ్ సర్వ్లెట్ ద్వారా మనం ఏదైతే టాస్క్ ని పర్ఫామ్ చేయాలనుకుంటున్నామో ఆ టాస్క్ ని పర్ఫామ్ చేసేసి రెస్పాన్స్ ని మనకు ఈ విధంగా బ్రౌజర్ లో డిస్ప్లే చేస్తుంది. ఓకేనా, సో ఈ విధంగా మనకు బ్రౌజర్ లో డిస్ప్లే చేస్తుంది. సో దీంట్లో మనం HTML ట్యాగ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను HTML ట్యాగ్ లో హెడ్డింగ్ ట్యాగ్ యూజ్ చేస్తాను కాబట్టి నాకు హెడ్డింగ్ లాగా డిస్ప్లే అయిపోయింది. అండ్ ఇక్కడ వచ్చేసి నేను బోల్డ్ ట్యాగ్ యూజ్ చేశాను కాబట్టి బోల్డ్ ట్యాగ్ లాగా డిస్ప్లే అయిపోయింది. ఓకేనా, సో ఈ విధంగా మీరు HTML ట్యాగ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనం స్టార్టింగ్ క్లాస్ లో నేను ఒకటి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏంటి, మనకు ప్రాజెక్ట్ ని డెవలప్ చేశాక మనకు వెబ్ కంటెంట్ అనే ఒక ఫోల్డర్ ఉంటుంది. ఆ వెబ్ కంటెంట్ అనే ఫోల్డర్ లో మెటా-inf అనే ఫోల్డర్ ఉంటుంది, web-inf అనే ఫోల్డర్ ఉంటుంది. ఈ web-inf అనే ఫోల్డర్ లో web.xml అనే ఫైల్ ఉంటుంది. ఈ web.xml ఫైల్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను కదా. సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే వెల్కమ్ ఫైల్ అనేది index.html ఉంది కాబట్టి మనకు ఈ అప్లికేషన్ ని మనం రన్ చేసినప్పుడు మనకు index.html అనే వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట. ఓకేనా, సో ఒకవేళ మీరు వేరే పేజ్ ఓపెన్ అవ్వాలి అనుకుంటే మీరు ఇక్కడ ఈ వెల్కమ్ ఫైల్ లో ఈ నేమ్ తీసేసి మీరు ఏదైతే ఫైల్ ఓపెన్ అవ్వాలి అనుకుంటున్నారో ఆ HTML ఫైల్ కి సంబంధించిన నేమ్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ register.html అని మీకు ఒక నేమ్ ఉంది. సో మీరు ఇక్కడ ఏమి ఇవ్వాలంటే సింపుల్ గా register.html అని ఇవ్వాలి. సో register.html ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకు డైరెక్ట్ గా register.html అనే వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి, ఇక్కడ మిగతా అన్ని నేను రిమూవ్ చేసేస్తున్నాను సింపుల్ గా, Ctrl+S సేవ్. సో
నేను ఈ ప్రోగ్రామ్ ని ఈ అప్లికేషన్ ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు నాకు డైరెక్ట్ గా ఫస్ట్ register.html అనే వెబ్ పేజ్ మాత్రమే ఓపెన్ అవ్వాలి. ఓకే, సో ఇప్పటివరకు ఏమైంది, మనకు index.html అనేది ఓపెన్ అయింది కదా. బట్ ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే అదంతా నాకు వద్దు, నాకు register.html అనే వెబ్ పేజ్ ఓపెన్ అవ్వాలని ఇచ్చేసాను. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. సేమ్ రైట్ క్లిక్, run on server. సో రన్ ఆన్ సర్వర్ అని తీసుకుంటే నాకు ఏమవ్వాలి, ఇప్పుడు వెల్కమ్ ఫైల్ అనేది register.html ఉంది కాబట్టి అది ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి register.html కోసం సెర్చ్ చేయాలి. ఓకే, సో register.html కోసం సెర్చ్ చేసేసి ఇక్కడ మనకు వచ్చేసి అవుట్పుట్ లో ఎర్రర్ మెసేజ్ అనేది ప్రింట్ చేసింది. ఏమని, HTTP స్టేటస్ 404 not found, the origin server did not find a current representation for the target resource or it is not willing to disclose that one exists. అండ్ ఇక్కడ ఏమని చూపిస్తుంది ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు రిజిస్టర్ HTML ఏదైతే ఉందో ఆ రిజిస్టర్ HTML ఫైల్ అనేది మనకు ఫైండ్ కాలేదు. సో దానికోసం వచ్చేసి మనకు ఒక ఎర్రర్ మెసేజ్ అనేది ప్రింట్ అయింది. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, మనకు బై డిఫాల్ట్ గా మనం ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఏ వెబ్ పేజ్ ఓపెన్ అవ్వాలనేది కూడా మనం డిసైడ్ చేసుకోవచ్చు. సో ఆ డిసైడ్ చేసుకునేది మనకి ఎక్కడ ఉంటుందంటే web.xml లో ఉంటుంది. సో web.xml లో మనకు ఈ విధంగా వెల్కమ్ ఫైల్స్ ఇచ్చేసాము. సో ఈ వెల్కమ్ ఫైల్స్ లో మనకు ఏదైతే వెల్కమ్ ఫైల్ ఇచ్చేసామో ఆ వెల్కమ్ ఫైల్ అనేది మనకు ఫస్ట్ ఓపెన్ అవుతుంది. ఓకేనా, ఈ విధంగా మనకు కావాల్సిన వెబ్ పేజ్ మనం ఇచ్చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను register.html ఇచ్చేసాను కదా. సో register.html కాకుండా మీరు login.html అని ఇచ్చేసారు అనుకోండి, మీకు ఆ వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఓకేనా, సో ఈ విధంగా మీరు ఇవ్వచ్చు. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే మనకు ఇంతకుముందు మనం ఏం చెప్పాను ఫ్రెండ్స్, ఇక్కడ మనకు వచ్చేసి వెల్కమ్ ఫైల్ మనకు ఫస్ట్ సర్వ్లెట్ ఉంది కదా. సో ఈ ఫస్ట్ సర్వ్లెట్ అనేది కూడా ఎలా వర్క్ అవుతుంది అని నేను చెప్పాలి అనుకుంటున్నాను. బట్ ఇక్కడ మనకు వచ్చేసి మనం ఏం యూజ్ చేసాము, అనోటేషన్ యూజ్ చేసాం కదా. సో అనోటేషన్ యూజ్ చేసాం కాబట్టి మనకు ఎలాంటి కోడ్ అనేది జనరేట్ అవ్వలేదు, అది బై డిఫాల్ట్ గా వర్క్ అయిపోయింది. ఓకేనా, సో మనకు ఇంతకు ముందు అంటే కొంచెం ఓల్డ్ వర్షన్స్ లో వచ్చేసరికి web.xml లో మనం ఓన్ గా మన కోడ్ ని రాయాల్సి ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ index.html అనే వెబ్ పేజ్ నుండి నేను రన్ చేస్తున్నాను అనుకోండి. సో index.html అనే వెబ్ పేజ్ నుండి నేను సబ్మిట్ చేసినప్పుడు ఆ వెబ్ పేజ్ అనేది ఫస్ట్ సర్వ్లెట్ కి వెళ్ళాలి అనుకుంటే మనం ఓన్ గా కోడ్ రాయాల్సి ఉండేది. బట్ మనకు అదంతా కోడ్ రాయకుండా ఇప్పుడు జస్ట్ అనోటేషన్ యూజ్ చేస్తారు. ఈ విధంగా అనోటేషన్ యూజ్ చేసి మీరు ఇండెక్స్ పొజిషన్ లో ఇక్కడ యాక్షన్ లో ఇచ్చేస్తే ఇక్కడ నుండి డైరెక్ట్ గా మనకు ఇక్కడికి వెళ్ళిపోతుంది. ఓకేనా, సో అది మనకు ఆటోమేటిక్ గా జనరేట్ అవుతుంది. ఇక్కడ చూపిస్తుంది అనుకున్నాను కాబట్టి ఇక్కడ మనకు ఎలాంటి కోడ్ అనేది రాలేదు. సో మనకు అది బై డిఫాల్ట్ గా వర్క్ అవుతుంది. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చేసి కంప్లీట్ గా అప్లికేషన్స్ గురించి. సో నేను ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్పేసి టాపిక్ ని క్లోజ్ చేసేయాలి అనుకుంటున్నాను. సో ఇప్పుడు నేనేం చేయాలనుకున్నాను అంటే ఈ HTML వెబ్ పేజ్ ఉంది కదా, ఇంతకుముందు మనం HTML వెబ్ పేజ్ ని యూజ్ చేసి ఏం చేసాం ఫ్రెండ్స్, ఓన్లీ ఒక సింపుల్ ఫామ్ ని క్రియేట్ చేశాం కదా. సో ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటే యూజర్ దగ్గర నుంచి 2 వాల్యూస్ ని రీడ్ చేయాలనుకుంటున్నాను. ఆ 2 వాల్యూస్ ని రీడ్ చేసి దాన్ని బేస్ చేసుకుని ఒక అవుట్పుట్ ని ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను సింపుల్ గా. ఓకేనా, సో చూడండి, ఇంపోర్ట్ టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్. ఇక్కడ నేనేమి ఇస్తున్నాను, ఇంకొక అట్రిబ్యూట్ ని కూడా తీసుకుంటున్నాను, నేమ్ అనే అట్రిబ్యూట్. సో నేమ్ ఈక్వల్స్ టు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ అనుకోండి, లేదా ఎఫ్ నేమ్ అనుకోండి. సో యూజర్ కి సంబంధించిన నేమ్ ని తీసుకుంటున్నాను. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి సేమ్ ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్, నేమ్ ఈక్వల్స్ టు ఎస్ నేమ్, సో సెకండ్ నేమ్ అనుకోండి. ఓకేనా, సో ఈ విధంగా నేను ఏం చేశానంటే 2 ఇన్పుట్ ఫీల్డ్స్ ని తీసుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, సో 2 ఇన్పుట్ ఫీల్డ్స్ ని తీసుకున్నాను. సో ఇక్కడ మీకు సింపుల్ గా బ్రేక్ ట్యాగ్ ని యాడ్ చేస్తాను, అప్పుడు మీకు ఈజీగా అర్థమైపోతుంది. బ్రేక్ ట్యాగ్, ఓకే, కంట్రోల్ ఎస్ సేవ్. అండ్ ఇక్కడ ఒకసారి నేను దీన్ని మాత్రం ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి, రన్ యాజ్ అండ్ రన్ ఆన్ సర్వర్. సో రన్ ఆన్ సర్వర్ పైన క్లిక్ చేశాను, మనకు సర్వర్ అనేది ఓపెన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు అవుట్పుట్ లో బ్రౌజర్ లో అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకేనా, సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, సింపుల్ ఒక బేసిక్ ఫామ్ ని క్రియేట్ చేస్తాను. ఈ బేసిక్ ఫామ్ ద్వారా ఏం చేస్తున్నా అంటే జస్ట్ సింపుల్ గా ఒక 2 ఇన్పుట్స్ ని క్రియేట్ చేశాను. ఇది వచ్చేసి ఫస్ట్ ఇన్పుట్ అండ్ ఇది వచ్చేసి సెకండ్ ఇన్పుట్. సో దీంట్లో ఒక టెక్స్ట్ ని దీంట్లో ఒక టెక్స్ట్ ని ఎంటర్ చేసుకోవచ్చు, మనకి ఎలాంటి టెక్స్ట్ అయినా వర్క్ అవుతుంది. ఓకేనా, సో టెక్స్ట్ ని ఎంటర్ చేసేటట్టు నేను 2 టెక్స్ట్ ఫీల్డ్స్ ని క్రియేట్ చేశాను. ఇప్పుడు ఏం చేయాలనుకున్నా అంటే ఈ 2 టెక్స్ట్ ఫీల్డ్స్ లో ఏవైతే ఎంటర్ చేశాడో ఆ 2 టెక్స్ట్ ఫీల్డ్స్ ని బేస్ చేసుకుని నేను అవుట్పుట్ ని ప్రింట్ చెయ్యాలి అనుకుంటున్నాను. ఓకేనా, ఇంతకుముందు జస్ట్ మనకు కావాల్సిన మనం అవుట్పుట్ ని ప్రింట్ చేసుకున్నాం. ఏమని, హలో వెల్కమ్ టు ఫస్ట్ సర్వ్లెట్ అనేది నేను ఇక్కడ ప్రింట్ చేశాను. చూడండి, ఇక్కడ వచ్చేసి హలో వెల్కమ్ టు ఫస్ట్ సర్వ్లెట్ అని మనకు కావాల్సిన మనం అవుట్పుట్ ప్రింట్ చేసుకున్నాం కదా. బట్ అలా కాకుండా ఇప్పుడు నేను చేసినట్టే యూజర్ దగ్గర నుంచి వాల్యూస్ ని యాక్సెప్ట్ చేసి ఆ వాల్యూస్ ని బేస్ చేసుకొని అవుట్పుట్ ని ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను. ఓకేనా, సో ఇప్పుడు మనం దానికోసం ఏం చేస్తాం అంటే సింపుల్ గా ఇంతకుముందు ఏదైతే అదే కోడింగ్ రాసామో అదే యూజ్ చేశాను. ఇక్కడ
ఫార్మ్ యాక్షన్ ఈక్వల్స్ టు ఫస్ట్ సర్వ్లెట్ ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు సబ్మిట్. సో సబ్మిట్ పైన క్లిక్ చేసినప్పుడు మనకు ఫస్ట్ సర్వ్లెట్ అనేది రావాలి అనేసి ఇచ్చేసాం. బట్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఒక ఎక్స్ట్రా టాస్క్ యూజర్ దగ్గర నుంచి వచ్చే వాల్యూస్ ని మనం రీడ్ చేస్తున్నాము. సో యూజర్ అంటే ఏంటి, క్లయింట్ అనుకోండి. సో క్లయింట్ దగ్గర నుంచి వచ్చే వాల్యూస్ ని రీడ్ చేస్తున్నాం, అంటే బ్రౌజర్ దగ్గర నుంచి వచ్చే వాల్యూస్ ని రీడ్ చేస్తున్నాం. సో బ్రౌజర్ దగ్గర నుండి వచ్చే వాల్యూస్ ని రీడ్ చేయడానికి మనకు ఒక ఆబ్జెక్ట్ యూజ్ అవుతుంది అని చెప్పాను. అదేం ఆబ్జెక్ట్, రిక్వెస్ట్ అనే ఆబ్జెక్ట్. ఓకేనా. సో ఈ రిక్వెస్ట్ అనే ఆబ్జెక్ట్ మనకు బ్రౌజర్ దగ్గర నుండి వచ్చే వాల్యూస్ కి యూజ్ అవుతుంది అని చెప్పాను కదా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఈ రిక్వెస్ట్ ని బేస్ చేసుకుని యూజర్ నుండి వచ్చే వాల్యూస్ ని రీడ్ చెయ్యాలి అనుకుంటున్నాను. ఓకేనా. సో చూడండి, రిక్వెస్ట్ డాట్, దానికోసం మనకు ఒక మెథడ్ ఉంది. ఆ మెథడ్ ఏంటి అంటే గెట్ పారామీటర్ అనే మెథడ్. ఓకేనా ఫ్రెండ్స్. సో చూడండి, రిక్వెస్ట్ డాట్ గెట్ పారామీటర్ అనే మెథడ్. సో రిక్వెస్ట్ డాట్ గెట్ పారామీటర్ ఆఫ్, మనకి ఇక్కడ ఏముంది, నేను ఫస్ట్ టెక్స్ట్ ఫీల్డ్ ఉంది కదా. సో ఈ ఫస్ట్ టెక్స్ట్ ఫీల్డ్ ని ఐడెంటిఫై చేయాలనుకుంటున్నాను. సో ఫస్ట్ టెక్స్ట్ ఫీల్డ్ ని ఐడెంటిఫై చేయడానికి మనం వచ్చేసి నేమ్ అనే అట్రిబ్యూట్ ఇచ్చేసాం కదా. సో దీంట్లో వాల్యూ ఏముంది, మనకు ఎఫ్ నేమ్ అనేది ఉంది. సో ఇక్కడ నేను వచ్చేసి రిక్వెస్ట్ డాట్ గెట్ పారామీటర్ ఆఫ్ ఎఫ్ నేమ్ అని ఇచ్చేస్తున్నాను. రిక్వెస్ట్ డాట్ గెట్ పారామీటర్ ఆఫ్ ఎఫ్ నేమ్. సో దీని ద్వారా మనకి ఏమైంది, యూజర్ ఏదైతే వాల్యూని ఎంటర్ చేస్తాడో ఫస్ట్ టెక్స్ట్ ఫీల్డ్ లో ఆ వాల్యూ అనేది రీడ్ అవుతుంది. ఆ రీడ్ అయిన వాల్యూని నేను ఒక వేరియబుల్ లో స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఇక్కడ మనకు వచ్చేసి స్ట్రింగ్ టైప్ ఆఫ్ వాల్యూ కాబట్టి స్ట్రింగ్ ఎఫ్ నేమ్ లేదా ఫస్ట్ నేమ్ అని ఇస్తున్నాను. ఫస్ట్ నేమ్. ఓకే. స్ట్రింగ్ ఫస్ట్ నేమ్ ఈక్వల్స్ టు రిక్వెస్ట్ డాట్ గెట్ పారామీటర్ ఆఫ్ ఎఫ్ నేమ్. సో మనకు రీడ్ చేసిన వాల్యూని నేను ఫస్ట్ నేమ్ అనే వేరియబుల్ లో స్టోర్ చేసేసుకున్నాను. ఓకేనా. సేమ్ అదే విధంగా ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే సెకండ్ టెక్స్ట్ ఫీల్డ్ ఉంది కదా. సో సెకండ్ టెక్స్ట్ ఫీల్డ్ లో స్టోర్ అయిన వాల్యూని రీడ్ చేయాలనుకుంటున్నాను. సో సెకండ్ టెక్స్ట్ ఫీల్డ్ కి మనం ఏమి ఇచ్చాము, ఎస్ నేమ్ అని ఇచ్చేసాము. ఓకేనా. సో చూడండి, ఎస్ నేమ్ అని ఇస్తున్నాను ఇక్కడ. ఎస్ నేమ్ రిక్వెస్ట్ డాట్ గెట్ పారామీటర్ ఆఫ్ ఎస్ నేమ్. సో దాని ద్వారా సెకండ్ టెక్స్ట్ ఫీల్డ్ లో ఎంటర్ చేసిన వాల్యూని రీడ్ చేస్తున్నాం. దాన్ని నేను ఇంకొక వేరియబుల్ లో స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఇక్కడ ఇంకొక వేరియబుల్ యొక్క నేమ్ వచ్చేసి నేను సెకండ్ నేమ్ అని ఇస్తున్నాను. స్ట్రింగ్ సెకండ్ నేమ్ ఈక్వల్స్ టు రిక్వెస్ట్ డాట్ గెట్ పారామీటర్ ఆఫ్ ఎస్ నేమ్. సో ఇప్పుడు మనకి ఏమైంది, టోటల్ గా 2 నేమ్స్ అనేటివి రీడ్ చేసేసాము. ఆ 2 నేమ్స్ ని ఇక్కడ మనం స్టోర్ చేసేసుకున్నాం. ఓకేనా. సో దీన్ని బేస్ చేసుకుని ఇప్పుడు నేను అవుట్పుట్ ని ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను. ఓకే. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం చూడండి, సేమ్ సింపుల్ గా ప్రింట్ pw డాట్ ప్రింట్ ln ఆఫ్, ఇక్కడ మనం వచ్చేసి ఫస్ట్ నేమ్ ని ప్రింట్ చేస్తున్నాను. ఫస్ట్ నేమ్ అనే వేరియబుల్ ని ప్రింట్ చేస్తున్నాను. స్పేస్ సెకండ్ నేమ్ అంటే యూజర్ ఏవైతే నేమ్స్ ఎంటర్ చేస్తాడో ఆ నేమ్స్ నేను అవుట్పుట్ లో ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సింపుల్ గా ఫస్ట్ నేమ్ ప్లస్ సెకండ్ నేమ్ ప్లస్ డబల్ కోట్స్ లో ఇక్కడ నేను ఇంకో కొంత టెక్స్ట్ ని యాడ్ చేస్తాను ముందు కూడా. వెయిట్ ఎ సెకండ్. ఇక్కడ నేను ఏం రాస్తున్నాను అనేది మీకు ఒకసారి అవుట్పుట్ చూపిస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. హలో, నాకు ఇప్పుడు ఏమని రావాలనుకుంటున్నారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యూజర్ వచ్చేసి ఇక్కడ టెక్స్ట్ ఫీల్డ్ ఉంది కదా. సో ఈ టెక్స్ట్ ఫీల్డ్ లో యూజర్ వచ్చేసి కొత్త అని ఎంటర్ చేశాడు ఫర్ ఎగ్జాంపుల్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ టెక్స్ట్ ఫీల్డ్ లో యూజర్ వచ్చేసి అభిషేక్ అనేసి వాల్యూని ఎంటర్ చేశాడు. సో సబ్మిట్ పైన క్లిక్ చేశాక నాకేం రావాలి అంటే హలో కొత్త అభిషేక్ అనేది రావాలి. ఓకేనా. ఆ విధంగా నేను ఒక అవుట్పుట్ ప్రింట్ చేస్తున్నాను. హలో అని రావాలి. దాని తర్వాత యూజర్ ఎంటర్ చేసిన ఫస్ట్ వేరియబుల్ స్పేస్ అండ్ యూజర్ ఎంటర్ చేసిన సెకండ్ వాల్యూ, తర్వాత హలో కొత్త అభిషేక్ వెల్కమ్ టు అవర్ వెబ్సైట్. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, సింపుల్ గా ఇంతకుముందు హలో వెల్కమ్ టు సర్వ్లెట్ అని మనం ఇచ్చేసాం మన ఓన్ గా వాల్యూ. బట్ ఇప్పుడు నేను అలా కాకుండా యూజర్ ఏవైతే ఎంటర్ చేస్తాడో యూజర్ ఎంటర్ చేసిన వాల్యూస్ ని ఇవ్వాలి అనుకుంటున్నాను. సో యూజర్ వచ్చేసి ఏ వాల్యూ అయితే ఎంటర్ చేస్తాడో ఆ వాల్యూని రీడ్ చేస్తున్నాను. ఆ రీడ్ చేసిన వాల్యూని ఒక వేరియబుల్ స్టోర్ చేసుకుని ఆ వేరియబుల్ ని బేస్ చేసుకుని నేను అవుట్పుట్ ప్రింట్ చేస్తున్నాను. హలో కొత్త అభిషేక్ వెల్కమ్ టు అవర్ వెబ్సైట్ అనేది రావాలి మనకు అవుట్పుట్ లో. ఓకేనా. సో అది ఇప్పుడు మనకు వర్క్ అవుతుందా లేదా అనేది ఒకసారి నేను అవుట్పుట్ చూపిస్తాను. సో చూడండి, మనం ఇదంతా కూడా కంప్లీట్ కోడింగ్ ఏదైతుంది, కంప్లీట్ కోడింగ్ కూడా మనం ఎక్కడ రాసాము, ఓన్లీ సర్వీస్ మెథడ్ లోనే రాసాము. ఓకేనా. ఇది ఒకటి మీరు గుర్తుంచుకోవాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి రిక్వెస్ట్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది, బ్రౌజర్ నుంచి లేదా క్లయింట్ నుండి సర్వర్ కి రావడానికి. సో క్లయింట్ నుండే కదా మనం ఇక్కడ డేటాని రీడ్ చేస్తున్నాం, అంటే యూజర్ ఏదైతే ఎంటర్ చేస్తాడో వాల్యూని ఆ వాల్యూని రీడ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనం రిక్వెస్ట్ ని యూజ్ చేసాము. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి రెస్పాన్స్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది, బ్రౌజర్ నుండి
యూజర్ కి సెండ్ కావడానికి, బ్రౌజర్ నుండి క్లయింట్ కి సెండ్ అవ్వడానికి, బ్రౌజర్ నుండి సర్వర్ నుండి బ్రౌజర్ కి, ఓకేనా, సర్వర్ నుండి బ్రౌజర్ కి, లేదా సర్వర్ నుండి క్లయింట్ కి, లేదా సర్వర్ నుండి బ్రౌజర్ కి సెండ్ కావడానికి రెస్పాన్స్ యూజ్ చేస్తాం. సో ఇక్కడ రెస్పాన్స్ యూజ్ చేసి నేను అవుట్పుట్ ని ప్రింట్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు ఒకసారి నేను ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను, అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకు ఇండెక్స్ పొజిషన్ లో 2 వాల్యూస్ ఉన్నాయి. ఆ 2 వాల్యూస్ ని బేస్ చేసుకుని మనకు అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు చూడండి, నేను వచ్చేసి సేమ్ ఫోల్డర్ మన ప్రాజెక్ట్ పైన రైట్ క్లిక్ ఇచ్చేసాను అండ్ రన్ ఆన్ సర్వర్. సో రన్ ఆన్ సర్వర్ పైన క్లిక్ చేసేసాను. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకు వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవ్వాలి. ఆ వెబ్ పేజ్ లో మనకు 2 ఇండెక్స్ పొజిషన్స్ ఉన్నాయి. ఆ 2 ఇండెక్స్ పొజిషన్స్ లో నేను ఏదైతే వాల్యూని ఎంటర్ చేస్తున్నానో ఆ వాల్యూస్ ని బేస్ చేసుకుని మనకు అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వాలి. ఓకే, సో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను వచ్చేసి కొత్త అనే వాల్యూని ఎంటర్ చేశాను అండ్ ఇది ఇక్కడ వచ్చేసి నేను అభిషేక్ అనే వాల్యూని ఎంటర్ చేశాను. సో కొత్త అభిషేక్ అనే వాల్యూని ఎంటర్ చేసేసి సబ్మిట్ పైన క్లిక్ చేశాను. చూడండి, ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే హలో కొత్త అభిషేక్ వెల్కమ్ టు అవర్ వెబ్సైట్ అనేది ప్రింట్ అయ్యింది. సో ఇంతకు ముందు ఎగ్జాంపుల్ లో చూసుకున్నట్టయితే మనకు నచ్చిన అవుట్పుట్ మనం ప్రింట్ చేస్తాం, హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ అనేసి సింపుల్ గా. బట్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, యూజర్ ఎంటర్ చేసిన వాల్యూస్ ఏవైతే ఉంటాయో ఆ వాల్యూస్ ని రీడ్ చేసేసి ఆ వాల్యూస్ ని బేస్ చేసుకుని నేను అవుట్పుట్ ని ప్రింట్ చేయడం జరిగింది. ఓకేనా, సో మరి వాల్యూస్ మనకి ఎలా వచ్చాయి అని చూసినట్టయితే యూఆర్ఎల్ ద్వారా వచ్చాయి. ఓకేనా, సో చూడండి, యూఆర్ఎల్ లో ఎఫ్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు కొత్త అండ్ ఎస్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు అభిషేక్ అనేది వచ్చేసాయి. సో గెట్ మెథడ్ ద్వారా రావడం జరిగింది. సో అది మనకు గెట్ పోస్ట్ అనేసి 2 మెథడ్స్ ఉంటాయి. 2 మెథడ్స్ గురించి కూడా నేను అప్కమింగ్ క్లాసెస్ లో చెప్తాను, అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది, డీటెయిల్ గా అర్థమవుతుంది. ఓకేనా, సో మనకు ఏం చేస్తామంటే ఇక్కడ సింపుల్ గా యూజర్ దగ్గర నుంచి వాల్యూస్ ని తీసుకుని ఆ వాల్యూస్ ని బేస్ చేసుకుని మళ్ళీ యూజర్ కి అవుట్పుట్ ప్రింట్ చేసాము. ఓకేనా, సో ఈ విధంగా మనము యూజర్ దగ్గర నుంచి వాల్యూస్ ని రీడ్ చేయవచ్చు. సో యూజర్ దగ్గర నుంచి కనుక మనం వాల్యూస్ ని రీడ్ చేయాలంటే ఏం చేస్తాము, రిక్వెస్ట్ డాట్ గెట్ పారామీటర్ అనే మెథడ్ ని యూజ్ చేస్తాము. ఓకేనా, సో ఈ విధంగా ఒక ఎగ్జాంపుల్ చూపించాను అండ్ అదే విధంగా నేను ఇంకొక ఎగ్జాంపుల్స్ కూడా చూపించాలనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏం చేస్తాను ఫ్రెండ్స్, సింపుల్ గా జస్ట్ యూజర్ దగ్గర నుంచి 2 వాల్యూస్ రీడ్ చేసేసి ఆ 2 వాల్యూస్ ని బేస్ చేసుకుని అవుట్పుట్ ని ప్రింట్ చేశాను కదా. సో మీరు ఇంకొక ఎగ్జాంపుల్ ట్రై చేయండి, అదేంటంటే యూజర్ దగ్గర నుంచి సేమ్ 2 వాల్యూస్ ని తీసుకోండి, వాల్యూస్ ని అంటే నెంబర్స్ ని. ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ వచ్చేసి 10 అనే ఒక నెంబర్ 20 అనే ఒక నెంబర్ ఎంటర్ చేశారు అనుకోండి. సో 10 అనే నెంబర్ ని రీడ్ చేయండి అండ్ 20 అనే నెంబర్ ని రీడ్ చేయండి. సో 10 అనే నెంబర్ ని రీడ్ చేయండి, 20 అనే నెంబర్ ని రీడ్ చేసేసి 10 + 20 = 30 అనేది బ్రౌజర్ లో ప్రింట్ చేయండి. ఓకేనా, అంటే యూజర్ ఏవైతే వాల్యూస్ ఎంటర్ చేస్తాడో ఆ వాల్యూస్ రీడ్ చేసేసి దానికి సంబంధించిన అడిషన్ ని మీరు బ్రౌజర్ లో ప్రింట్ చేయండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి అది ఎలా వర్క్ అవుతుంది అనేది మీకు అర్థమవుతుంది అప్పుడు. ఓకేనా, బట్ ఇక్కడ మీరు ఒకటి మెయిన్ గా గమనించాల్సి ఉంటుంది, అదేంటంటే రిక్వెస్ట్ డాట్ గెట్ పారామీటర్ అనే మెథడ్ ని యూజ్ చేస్తున్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, రిక్వెస్ట్ డాట్ గెట్ పారామీటర్. సో రిక్వెస్ట్ డాట్ గెట్ పారామీటర్ అనే మెథడ్ ని యూజ్ చేసినప్పుడు నాకు ఏమవుతుంది, అది స్ట్రింగ్ ఫార్మాట్ లో వస్తుంది, స్ట్రింగ్ ఫార్మాట్ లో వస్తుంది. బట్ నేను ఇప్పుడు ఏం చెప్పాను ఎగ్జాంపుల్లో, యూజర్ దగ్గర నుంచి నెంబర్స్ ని యాక్సెప్ట్ చెయ్యండి అని చెప్పాను. బట్ మనం వచ్చేసి యూజర్ దగ్గర నుంచి నెంబర్స్ ని యాక్సెప్ట్ చేసినా కూడా ఆ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ నెంబర్స్ అనేవి మనకు స్ట్రింగ్ ఫార్మాట్ లో వస్తాయి. స్ట్రింగ్ ఫార్మాట్ నుండి మనం దాన్ని ఇంటీజర్ ఫార్మాట్ లోకి చేంజ్ చేయాలి. సో దానికోసం వచ్చేసి మనకు ఆల్రెడీ తెలుసు, కోర్ జావాలో నేర్చుకున్నాము, అదేంటి పార్సింగ్ టాపిక్. సో ఈ పార్సింగ్ ని యూజ్ చేసి మనం స్ట్రింగ్ లో ఉన్న వాల్యూస్ ని ఇంటిజర్ లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. సో దానికోసం మనం ఏం చేస్తాం ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి ఇంటిజర్ డాట్ పార్సీ ఇంట్ ఆఫ్ అని యూజ్ చేయడం జరుగుతుంది. ఇంటిజర్ డాట్ పార్సీ ఇంట్ ఆఫ్. సో ఈ విధంగా మనం వచ్చేసి వాల్యూస్ రీడ్ చేస్తాము. ఓకేనా, సో ఇప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ విధంగా మనకు ఫస్ట్ రీడ్ చేసినప్పుడు వచ్చిన స్ట్రింగ్ వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ స్ట్రింగ్ వాల్యూని మనం పార్సీ ఇంట్ ద్వారా ఇంటీజర్ వాల్యూస్ లో కన్వర్ట్ చేసి ఇంట్ అనే వేరియబుల్ లో స్టోర్ చేసుకుంటాం. ఓకేనా, సో నేను ఇక్కడ జస్ట్ నార్మల్ గా రాసాను కోడింగ్. సో మీకు పార్సింగ్ అనే టాపిక్ ఐడియా ఉన్నట్టయితే మనకు అది ఆల్రెడీ వస్తుంది. ఒకవేళ మీకు ఐడియా లేకపోయి ఒకవేళ మీరు కోడింగ్ అనేది మర్చిపోయినట్టయితే మీరు సింపుల్ గా గూగుల్లో టైప్ చేయండి, మీకు పార్సింగ్ అనేది స్ట్రింగ్ టు ఇంటీజర్ కన్వర్షన్ అని టైప్ చేసిన వస్తుంది, లేదా పార్సింగ్ అని టైప్ చేసిన వస్తుంది. ఆ కోడింగ్ యూజ్ చేసి మీరు టైప్ చేసి ఎగ్జిక్యూట్ చేసి చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది అంటే మనం ఎలా తీసుకుంటున్నాము, యూజర్ దగ్గర నుంచి మనం వాల్యూస్ ని ఎలా రీడ్ చేస్తున్నాము, ఆ రీడ్ చేసిన వాల్యూ అనేది స్ట్రింగ్ ఫార్మాట్ లో ఉంటే ఆ స్ట్రింగ్ ఫార్మాట్ ని మనం ఇంటీజర్ ఫార్మాట్ లోకి ఎలా కన్వర్ట్ చేస్తున్నాం అనేసి మీకు అర్థమవుతుంది. ఓకేనా, సో ఇప్పుడు నేను రాసిన దానికి ఒక చిన్న ఎర్రర్ వచ్చేసింది. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే చూడండి, చేంజ్ టైప్ టు ఫస్ట్ నేమ్ టు ఇంటర్ వచ్చేసింది. సో ఇక్కడ నేను ఇంటర్ చేసినట్టయితే మనకి ఇక్కడ చూసినట్టయితే ఇంటర్ వచ్చేసింది. ఓకేనా, సో ఇక్కడ చూడండి మనకు ఈ విధంగా
వచ్చిన స్ట్రింగ్ ని ఇంటీజర్ డాట్ పార్సీ ఇంట్ ద్వారా మనం ఇంటీజర్ లోకి చేంజ్ చేస్తాం. సో ఈ విధంగా 2 ఇంటీజర్స్ వాల్యూస్ వస్తాయి. ఆ 2 ఇంటీజర్స్ వాల్యూస్ ని మీరు జస్ట్ ఇక్కడ అడిషన్ చేసేయండి. సో అడిషన్ చేసేసి దాన్ని ఇక్కడ ప్రింటర్ ద్వారా మీరు ప్రింట్ చేసేయండి. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చేసి కంప్లీట్ గా ఇంకొక ఎగ్జాంపుల్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు వచ్చేసి 2 ఎగ్జాంపుల్స్ అయిపోయాయి. నేను ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ కూడా చూపించాలనుకుంటున్నాను. అదేంటంటే జస్ట్ బ్రౌజర్ లో ఒక డేట్ ప్రింట్ చేయాలనుకుంటాను. ఓకేనా. సో ఇది అంత ఇంపార్టెంట్ ఏం కాదు, జస్ట్ సింపుల్ గా ప్రింట్ చేయాలనుకుంటాను. సో ఇప్పటి వరకు మనం ఏం చేస్తాము, ఓన్లీ డేట్ ని కమాండ్ ప్రాంప్ట్ లో ప్రింట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ బ్రౌజర్ లో మనకు ఏదైనా ఒక వెబ్ పేజ్ ఓపెన్ చేసినప్పుడు ఆ వెబ్ పేజ్ లో నాకు డైరెక్ట్ ఒక డేట్ అనేది ప్రింట్ అవ్వాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వచ్చేసి ఈ అప్లికేషన్ ని, ఈ ప్రాజెక్ట్ నేను ఈ రోజు ఓపెన్ చేశాను. సో నాకు ఈ రోజు డేట్ అనేది ప్రింట్ అవ్వాలి. సో నేను వచ్చేసి ఇంకొక నెక్స్ట్ వీక్ తర్వాత ఓపెన్ చేశాను. సో ఆ నెక్స్ట్ వీక్ తర్వాత ఉన్న డేట్ అనేది ప్రింట్ అవ్వాలి. ఓకేనా. సో అలా విధంగా ఒక డేట్ ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సో డేట్ ప్రింట్ చేయాలనుకుంటే మనం ఏం చేస్తాము, డేట్ అనే క్లాస్ యూజ్ చేస్తాము. సో డేట్ d ఈక్వల్స్ టు న్యూ డేట్ అనే క్లాస్ ని యూజ్ చేస్తున్నాను. సో డేట్ ఈక్వల్స్ టు న్యూ డేట్. ఇక్కడ మనకు వచ్చేసి అండర్లైన్ వచ్చేసింది. సో దీనిపైనకి వెళ్ళిపోదాము. సో ఇంపోర్ట్ డేట్ జావా డాట్ యుటిల్ అనే ప్యాకేజ్ ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. సో ఇంపోర్ట్ చేసేసుకున్నాను ప్యాకేజ్ ని. సో దీని ద్వారా మనకు డేట్ అని వస్తుంది. సో ఆ డేట్ నేను ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సో ప్రింట్ చేయాలంటే మనం ఏం చేస్తాం ఫ్రెండ్స్, ప్రింట్ రైటర్ ని యూజ్ చేసుకోవాలి. ప్రింట్ రైటర్ pw ఈక్వల్స్ టు ఇక్కడ మనకి ఏం యూజ్ చేస్తున్నాము, రెస్పాన్స్ డాట్ గెట్ రైటర్. సో రెస్పాన్స్ డాట్ గెట్ రైటర్. ఓకే. అండ్ ఇక్కడ మనం ఏం చేయాలి, ఇక్కడ మనకు వచ్చేసి రెస్పాన్స్ డాట్ గెట్ రైటర్ ని యూజ్ చేసాము. సో దీని ద్వారా మనకు అవుట్పుట్ ప్రింట్ చేయాలి. సో pw డాట్ ప్రింట్ ln. సో ప్రింట్ ln యూజ్ చేసుకోవచ్చు లేదా ప్రింట్ ని యూజ్ చేసుకోవచ్చు. సో ప్రింట్ ln ఆఫ్ డి ని ప్రింట్ చేస్తున్నాను సింపుల్ గా. సో డి అంటే ఏంటి, మనకు డేట్. సో డేట్ అనేది ప్రింట్ అవ్వాలి. సో చూడండి, ఇప్పుడు ఒకసారి నేను అవుట్పుట్ చూసి చూపిస్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది ఏం చేస్తున్నాను ఏంటి అనేది. సో ఇక్కడ మనకు వచ్చేసి ప్రాక్టీస్ అప్లికేషన్. సో ఇక్కడ మనం ఇండెక్స్ పొజిషన్ లో ఏమి ఇచ్చేసాము, ఇదంతా ఇచ్చేసాం కదా. ఇదంతా కంప్లీట్ గా మీరు రిమూవ్ చేసేయండి, మనకి ఇప్పుడు అదంతా అవసరం లేదు. జస్ట్ ఒక ఇన్పుట్ సబ్మిట్ బటన్ మాత్రం ఉండని. జస్ట్ ఇదంతా నేను రిమూవ్ చేసేస్తున్నాను. Ctrl+S సేవ్. అండ్ ఇప్పుడు ఒకసారి ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను, ప్రాజెక్ట్ ని ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. రన్ ఆన్ సర్వర్. సో రన్ ఆన్ సర్వర్ పైన క్లిక్ చేసినట్టయితే మనకు ఫస్ట్ ఏమవుతుంది, మనం డేట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం కాబట్టి ఫస్ట్ డేట్ అనేది జనరేట్ అవుతుంది. ఆ డేట్ ని మనం కమాండ్ ప్రాంప్ట్ లో లేదా కన్సోల్ లో ప్రింట్ చేయకుండా బ్రౌజర్ లో ప్రింట్ చేస్తున్నాం. చూడండి, ఇక్కడ మనకు సబ్మిట్ అనే బటన్ ఓపెన్ అయింది. సబ్మిట్ పైన క్లిక్ చేయగానే మనకు డేట్ అనేది రావడం జరిగింది. సో ఈ రోజు వచ్చేసి చూసుకున్నట్టయితే జూలై 23rd. సో 5:10 అవుతుంది, టైం వచ్చేసి 5:10 అవుతుంది. అండ్ 2020 అనేది ఇయర్. అండ్ ఈ రోజు వచ్చేసి వీక్ థర్స్డే. ఓకేనా. సో ఈ విధంగా మీరు వచ్చేసి మీకు ఇన్ని రోజులు అయితే జావాలో, మన కోర్ జావాలో ఏ టాపిక్స్ అయితే యూజ్ చేసామో ఆ టాపిక్స్ అన్నింటినీ కూడా మీరు ఇక్కడ సర్వ్లెట్స్ లో యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్థమెటిక్ అప్లికేషన్, ఆర్థమెటిక్ ఆపరేటర్స్ ఉన్నాయి. సో ఆపరేటర్స్ యూజ్ చేసుకోవచ్చు. లూప్స్ ఉన్నాయి, ఫర్ లూప్, వైల్ లూప్, డూ వైల్ లూప్, ఆ లూప్స్ యూజ్ చేసుకోవచ్చు. లేకుంటే మన కండిషన్స్ ఉన్నాయి, ఇఫ్ ఎల్స్ కండిషన్స్ అనేసి. సో ఆ కండిషన్స్ యూజ్ చేసుకోవచ్చు. స్విచ్ కేసెస్ ఉన్నాయి, వాటిని యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో మీరు కోర్ జావాలో ఏ అయితే యూజ్ చేస్తారో మరి వాటన్నింటిని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. సో నేను దానికోసమే ఈ ఎగ్జాంపుల్ ని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ మాకు వచ్చేసి ఈ విధంగా మనం వచ్చేసి డిఫరెంట్ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ ని మనం డెవలప్ చేసుకోవచ్చు. ఇది కంప్లీట్ గా ఓన్లీ ఫస్ట్ పార్ట్. జస్ట్ నేను ఏం చేశానంటే ఒక సర్వ్లెట్ అనేది మనకి ఎలా క్రియేట్ అవుతుంది, ఆ సర్వ్లెట్ అనేది మనకి ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది, దాంట్లో ఉండే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఏమున్నాయి, అందులో మనకు ఉన్న ఇంపార్టెంట్ మెథడ్ ఏంటి, ఆ ఇంపార్టెంట్ మెథడ్ లో ఉన్న 2 ఇంపార్టెంట్ ఆబ్జెక్ట్స్ ఏంటి, వాటిని యూజ్ చేసుకొని మనము బ్రౌజర్ లో అవుట్పుట్ ని ఎలా ప్రింట్ చేస్తాము అండ్ బ్రౌజర్ దగ్గర నుంచి వాల్యూస్ ని ఎలా రీడ్ చేస్తాము అనేది డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా. సో ఈ వీడియో యొక్క లెంత్ అనేది కొంచెం ఇంక్రీజ్ అవ్వచ్చు, బట్ కంప్లీట్ గా చూసినట్టయితే మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్ గా అర్థమైపోతుంది. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ మాకు వచ్చేసి కంప్లీట్ గా ఒక సర్వ్లెట్ ఇంటర్ఫేస్ ని యూజ్ చేసి ఒక సర్వ్లెట్ ని క్రియేట్ చేయడం ఎలా అనేది. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ మాకు వచ్చేసి కంప్లీట్ టాపిక్. ఈ వీడియోకి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కూడా కామెంట్ సెక్షన్ లో అడగండి, నేను నెక్స్ట్ క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.